ఈ వీడియోలో మనం క్యాస్ట్ గురించి చూద్దాం. ఇది మనకి క్లాస్ 12 సోషియాలజీలో చాప్టర్ 3లో ఉంది క్యాస్ట్ టాపిక్. సో క్యాస్ట్ అంటే ఏంటో మనందరికీ తెలిసిందే. ఇది ఏన్షియంట్ సోషల్ ఇన్స్టిట్యూషన్. ఇది మన ఇండియన్ కల్చర్లో హిస్టరీలో 1000 ఆఫ్ ఇయర్స్ నుంచి ఉంది. అండ్ అలాగే మనకి క్యాస్ట్ గురించి ఏంటో ఒకసారి మెయిన్గా చూద్దాం. ఇది ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఇది ఒక ఇన్స్టిట్యూషన్ యూనిక్లీ అసోసియేట్ అయ్యింది. అండ్ అలాగే సోషల్ అరేంజ్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అంటే సిమిలర్ ఎఫెక్ట్స్తో ఆల్ ఓవర్ వరల్డ్ అయితే ఉన్నాయి, కానీ ఎగ్జాక్ట్గా క్యాస్ట్ లాగానే అయితే మనకి ఎల్స్వేర్ ఎక్కడ కనిపించలేదు అనమాట. ఇది ఒక ఇన్స్టిట్యూషన్ క్యారెక్టర్ ఇండియన్ సొసైటీకి, మెయిన్గా హిందూ సొసైటీకి అని చెప్పొచ్చు. కానీ క్యాస్ట్ అనేది ఈవెన్ నాన్ హిందూ కమ్యూనిటీస్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్లో కూడా స్ప్రెడ్ అయింది, లైక్ ఇన్ ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిఖ్స్లో కూడా. సో మనం క్యాస్ట్ అనే వర్డ్, ఇంగ్లీష్ వర్డ్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే పోర్చుగీస్ కాస్తా నుంచి వచ్చింది. కాస్తా ఏంటంటే ఇది ఒక ప్యూర్ బ్రీడ్ అని మీనింగ్. సో ఇండియన్ లాంగ్వేజెస్లో మనకి ఈ అరేంజ్మెంట్ ఏమైతే ఉందో ఒక బ్రాడ్ ఇన్స్టిట్యూషన్గా రిఫర్ చేస్తుంది, లైక్ 2 డిస్టింక్ట్ టర్మ్స్ లైక్ వర్ణ ఇంకా జాతి. వర్ణ ఏంటంటే లిటరల్లీ కలర్ అనమాట. సో ఇదేంటంటే ఒక 4-fold డివిజన్ ఆఫ్ సొసైటీ ఉంటుంది. మనకు తెలిసిందే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఇంకా శూద్ర. సో ఈ ఎవరైతే ఫారినర్స్ ఉంటారో, స్లేవ్స్ ఉంటారో, కాన్కర్డ్ పీపుల్స్ ఉంటారో వాళ్ళందరూ అవుట్ క్యాస్ట్, ఇది వీటి ఎక్స్క్లూడ్ చేస్తారనమాట ఈ సిగ్నిఫికెంట్ సెక్షన్లో. అండ్ అలాగే కొన్నిసార్లు అయితే ఒక 5th కేటగిరీలా పంచమాస్ కూడా అంటారు. సో జాతి ఏంటంటే ఇది ఒక జనరిక్ టర్మ్, మెయిన్గా స్పీషియస్ని రిఫర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఆర్ స్పీషియస్ కానీ కైండ్ ఆఫ్ ఎనీథింగ్ కానీ, అంటే ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్ నుంచి ప్లాంట్స్ వరకు యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్ ప్రతి ఒక్కరిని కూడా ఒక స్పీషియస్ని రిఫర్ చేస్తూ యూజ్ చేసే టర్మే జాతి. సో జాతి ఏంటంటే ఇది మోస్ట్ కామన్లీ ఒక ఇన్స్టిట్యూషన్ ఆఫ్ క్యాస్ట్ ఇండియన్ లాంగ్వేజెస్లో రిఫర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇది దో ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ నోట్, ఇంక్రీజింగ్లీ ఇండియన్ లాంగ్వేజ్ స్పీకర్స్ ఇది ఈ వర్డ్ని అంటే క్యాస్ట్ అనే ఇంగ్లీష్ వర్డ్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో వర్ణ ఇంకా జాతి రిలేషన్షిప్ ప్రిసైజ్ చూసుకుంటే ఇది ఈవెన్ ఒక స్కాలర్స్కి ఒక స్పెక్యులేషన్ ఇంకా డిబేట్గా అయితే ఉంది సబ్జెక్ట్. అండ్ అలాగే మోస్ట్ కామన్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే వర్ణ అనేది ఇది ఆల్ ఇండియా అగ్రిగేటివ్ క్లాసిఫికేషన్ అని, జాతి ఏంటంటే ఇది ఒక రీజనల్ అలాగే ఆర్ లోకల్ సబ్ క్లాసిఫికేషన్. ఇది మెయిన్గా మోర్ కాంప్లెక్స్ సిస్టమ్ని కన్సిస్ట్ చేస్తుంది ఆఫ్ హండ్రెడ్స్ ఆర్ ఈవెన్ థౌజండ్స్ ఆఫ్ క్యాస్ట్ ఇంకా సబ్ క్యాస్ట్ అని చెప్పి చెప్తారు. సో మెయిన్స్ మనకి 4 వర్ణ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి మనకి కామన్ ఇండియాలో. జాతి ఏంటంటే ఇది ఒక హైరార్కీ, మోర్ లోకల్ క్లాసిఫికేషన్ చేస్తుంది అనమాట, రీజియన్ టు రీజియన్. సో ఆప్షన్స్ మనకి ఎగ్జాక్ట్ ఏజ్ ఆఫ్ ది క్యాస్ట్ సిస్టమ్ చూసుకుంటే మనకి ఒపీనియన్స్ ఏమైతే ఉన్నాయో ఈ క్యాస్ట్ సిస్టమ్ ఎప్పటి నుంచి ఉంది ఎగ్జాక్ట్ ఏజ్ చూసుకుంటే ఈ 4 వర్ణ క్లాసిఫికేషన్స్ రఫ్లీ 3000 ఇయర్స్ నుంచి ఉన్నాయని చెప్పి జనరల్గా అగ్రీ చేస్తారు. కానీ క్యాస్ట్ సిస్టమ్ ఏంటంటే ఇది డిఫరెంట్ థింగ్స్ ఇంకా డిఫరెంట్ టైంలో మనకి చూస్తాం, డిఫరెంట్ టైం పీరియడ్లో. సో ఇది ఒక మిస్లీడింగ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇది 3000 ఇయర్స్ నుంచి సేమ్ సిస్టమ్ కంటిన్యూ అవుతుంది అంటే ఇది ఒక మిస్లీడింగ్ అని కూడా మనం చెప్పొచ్చు. సో ఎర్లియస్ట్ ఫేజ్ ఏమైతే ఉందో లైక్ ఇన్ లేట్ వేదిక్ పీరియడ్లో మనకి రఫ్లీ చెప్పుకుంటే 900 to 500 BCలో క్యాస్ట్ సిస్టమ్ అనేది మనకి ఒక రియల్లీ వర్ణ సిస్టమ్. సో ఇది మెయిన్గా 4 ఏమైతే ఉన్నాయో 4 మేజర్ డివిజన్స్ అనేవి చేస్తుంది. అండ్ డివిజన్స్ అనేవి అంటే ఎలాబరేట్ చేయలేదు అని, అలాగే వెరీ రిజిడ్ కాదు అప్పుడు మనకి ఈ లేట్ వేదిక్ పీరియడ్లో. అండ్ నెక్స్ట్ ఇది బై బర్త్ కూడా డిటర్మైన్ చేసేవాళ్ళు కాదు. అండ్ మనకి ఈ కేటగిరీస్ అనేవి ఇది నాట్ ఓన్లీ పాసిబుల్ బట్ క్వైట్ కామన్. అండ్ అలాగే కానీ పోస్ట్ వేదిక్ పీరియడ్లో ఏంటంటే ఈ క్యాస్ట్ అనేది చాలా రిజిడ్ ఇన్స్టిట్యూషన్గా అయిపోయింది. దట్ ఈస్ ఫెమిలియర్ టు అస్ ఫ్రమ్ ఆల్ అల్నోనస్ డెఫినేషన్స్. సో మోస్ట్ కామన్ సైటెడ్ డిఫైనింగ్ ఫీచర్స్ చూసుకుంటే క్యాస్ట్ గురించి మెయిన్గా క్యాస్ట్ అనేది బై బర్త్ డిటర్మైన్ చేస్తారు. సో ఇప్పుడు చైల్డ్ ఎవరైతే బోర్న్ అవుతారో విత్ ద క్యాస్ట్ ఆఫ్ ది పేరెంట్స్, సో ఆ చైల్డ్ కూడా సేమ్ క్యాస్ట్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. సో క్యాస్ట్ ఏమైతే ఉందో అది మ్యాటర్ ఆఫ్ చాయిస్ కాదు, అంటే no one can change one's caste, leave it or choose it to join it, although there is a instances where the person may be expelled from their caste. సో అంటే ఇప్పుడు క్యాస్ట్ అనేది ఇది చాయిస్ చేసుకున్న అంటే
ఎలా అంటే ఆప్షన్ అయితే లేదు, అంటే చేంజ్ చేసుకోవడం కుదరదు, అలాగే జాయిన్ అవ్వడం అట్లాంటి ఏం కుదరదు, వదిలేయడం అలాంటి ఏం కుదరదు. ఆల్దో కొన్ని ఇన్స్టెన్స్ వల్ల పర్సన్ ఎక్స్పెల్ అవ్వచ్చు క్యాస్ట్ దగ్గర నుంచి, క్యాస్ట్ నుంచి, బట్ అంటే మ్యాటర్ ఆఫ్ చాయిస్ అయితే కాదనమాట. అండ్ నెక్స్ట్ మెంబర్షిప్ ఇన్ క్యాస్ట్ ఇన్వాల్వ్మెంట్ అనేది మనకి స్ట్రిక్ట్ రూల్స్ ఉంటుంది లైక్ మ్యారేజ్. సో క్యాస్ట్ గ్రూప్స్ మనకి ఎండోగామస్ అని చెప్పొచ్చు. సో మనం అంతకుముందు మనం ఎండోగామి ఎగ్జోగామి గురించి చూసుకున్నాం. సో ఎండోగామి ఏంటంటే మ్యారేజ్ విషయంలోకి వస్తే కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంటే ఎవరైతే పెళ్లి చేసుకుందాం అనుకుంటారో వాళ్ళు సర్టెన్ గ్రూప్ ఆఫ్ పీపుల్లోనే సెలెక్ట్ చేసుకోవాలి, లైక్ ఎగ్జాంపుల్ క్యాస్ట్. అట్ ది సేమ్ టైం మ్యారేజ్ అనేది ఈ మెంబర్ ఆఫ్ గ్రూప్లోనే రిస్ట్రిక్ట్ అయి ఉంటుంది. అండ్ అలాగే క్యాస్ట్ మెంబర్షిప్ అనేది ఈవెన్ ఫుడ్ షేరింగ్, అలాగే రూల్స్ ఏమైతే ఇన్వాల్వ్ అయితే ఫుడ్ గురించి అది కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంటే వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ అనేవి తినాలి అని అలాగే ప్రిస్క్రైబ్ చేసి ఉంటారనమాట. అండ్ అలాగే ఏ ఫుడ్ ఎవరికి అంటే ఎవరికి షేర్ చేయాలని స్పెసిఫై చేసి ఉంటుంది. నెక్స్ట్ క్యాస్ట్ ఒక హైరార్కీ ఆఫ్ ర్యాంక్ ఆఫ్ స్టేటస్ని కూడా కన్సిస్ట్ చేస్తుంది. సో ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్క పర్సన్కి క్యాస్ట్ అని ఉంటుంది. సో ఆ క్యాస్ట్కి ఒక స్పెసిఫైడ్ ప్లేస్ అనే ఉంటుంది హైరార్కీలో. సో హైరార్కియల్ పొజిషన్ అనేది మెనీ క్యాస్ట్కి పర్టికులర్గా మిడిల్ ర్యాంక్స్ మే వేరీ ఫ్రమ్ రీజియన్ టు రీజియన్, కానీ హైరార్కీ అనేది ఉంది. సో నెక్స్ట్ ఈ క్యాస్ట్ అనేది మెయిన్గా సబ్ డివిజన్ కూడా ఉంటాయన్నమాట. క్యాస్ట్ మెయిన్గా ఆల్మోస్ట్ సబ్ క్యాస్ట్ అనేవి ఉంటాయి, ఈవెన్ సబ్ క్యాస్ట్ కూడా ఉంటాయి. అండ్ ఒక సిగ్మెంటల్ ఆర్గనైజేషన్ అనేది రిఫర్ చేస్తుంది. అండ్ ట్రెడిషనల్లీ ఆక్యుపేషన్ కూడా లింక్ అయి ఉంటుందన్నమాట క్యాస్ట్కి. సో ఎవరైతే ఒక క్యాస్ట్లో జన్మిస్తారో, పుడతారో, సో వాళ్ళు ఆ ఆక్యుపేషన్ మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. అండ్ అలాగే ఇది ఆక్యుపేషన్ అనేది హెరిడేటరీ కూడా అయిపోయింది, ఇది జనరేషన్ టు జనరేషన్ పాస్ అవుతూ వచ్చింది. ఇంకో ఆన్ ది అదర్ హ్యాండ్ చూసుకుంటే పర్టికులర్ ఆక్యుపేషన్ ఏమైతే ఉందో వాళ్ళు క్యాస్ట్ అసోసియేట్ విత్ ఇట్, అంటే ఆ క్యాస్ట్ మాత్రమే చేయాలన్నమాట. అండ్ అలాగే మెంబర్ ఆఫ్ అదర్ కాస్ట్ ఆ ఆక్యుపేషన్కి ఎంట్రీ అవ్వడానికి కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఆక్యుపేషన్ ఒక క్యాస్ట్ చేస్తే, సో ఆ ఆక్యుపేషన్లో వేరే క్యాస్ట్ వాళ్ళు ఎంటర్ అవ్వడానికి కుదరదు. సో ఆ పర్టికులర్ ఆక్యుపేషన్ కూడా ఈ క్యాస్ట్ వాళ్ళే చేయాలి అని చెప్పి ఒక రిజిడ్గా ఫామ్ అయిపోయింది. సో ఈ ఫీచర్స్ అన్నీ ఒక యాన్షియంట్ స్పిరిచువల్ టెక్స్ట్లో అయితే ప్రిస్క్రైబ్ చేశారు, కానీ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసేవాళ్ళు కాదనమాట. వీ కెనాట్ సే టు వాట్ ఎక్స్టెంట్ దీస్ రూల్స్ యాక్చువల్లీ డిటర్మైన్ ద ఎంపరికల్ రియాలిటీ ఆఫ్ దీస్ క్యాస్ట్. సో మనం చెప్పాలంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ప్రిస్క్రిప్షన్స్ మనకి ప్రొహిబిషన్స్ ఇంకా రిస్ట్రిక్షన్స్ ఆఫ్ వేరియస్ సార్ట్స్ అనేవి మెన్షన్ చేశారు. అది చాలా క్లియర్, మనకి హిస్టారికల్ ఎవిడెన్స్ ఏమైతే ఉందో మనకి దానివల్ల మనకి ఏమవుతుందంటే క్యాస్ట్ అనేది వెరీ అన్ఈక్వల్ ఇన్స్టిట్యూషన్ అని. అంటే సమ్ క్యాస్ట్ ఏంటంటే ఇప్పుడు బెనిఫిట్ అయ్యారు, హైరార్కీలో మనం చూసుకుంటే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు బెనిఫిట్ అయ్యారు. అండ్ ఇంకా అదర్స్ ఏమో, మిగతా వాళ్ళేమో వాళ్ళ లైఫ్ అనేది లేబర్ ఇంకా సబార్డినేషన్తోనే ఉందన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ మనం చూసుకుంటే వన్స్ క్యాస్ట్ అనేది రిజిడ్లీ మనకి బై బర్త్ ద్వారా డిటర్మైన్ చేసేవాళ్ళు. అండ్ అలాగే ఇట్ ఈస్ ఎ ప్రిన్సిపల్ ఇంపాసిబుల్ ఫర్ ద పర్సన్ టు ఎవర్ చేంజ్ దేర్ లైఫ్ సర్కమ్స్టాన్సెస్. సో ఇది బై బర్త్ వల్ల క్యాస్ట్ అనేది డిటర్మైన్ చేస్తున్నారు కాబట్టి ఇట్స్ ఇంపాసిబుల్ వాళ్ళ ఒక పర్సన్ వాళ్ళ చేంజ్ చేయాలంటే వాళ్ళ లైఫ్ సర్కమ్స్టాన్సెస్ని. సో వాళ్ళు వెదర్ దే డిజర్వ్డ్ ఆర్ నాట్, అప్పర్ క్యాస్ట్ ఏమో డిజర్వ్ అయినా డిజర్వ్ అవ్వకపోయినా అప్పర్ క్యాస్ట్కి ఏమో మోర్ హైయెస్ట్ స్టేటస్ ఉంటుంది, అండ్ లోయర్ కాస్ట్ వాళ్ళకేమో అయితే లో స్టేటస్ అనేది ఉంటుంది. థియోరటికల్లీ చెప్పాలంటే క్యాస్ట్ సిస్టమ్ అనేది మెయిన్గా మనం అర్థం చేసుకోవాలంటే కాంబినేషన్ ఆఫ్ ది టూ సెట్స్ ఆఫ్ ప్రిన్సిపల్. ఒకటి డిఫరెన్స్ ఇంకా సెపరేషన్, ఇంకోటి ఏంటంటే హోలిజం ఇంకా హైరార్కీ. సో ప్రతి ఒక్క క్యాస్ట్ అనేది డిఫరెంట్ ఫామ్, అలాగే స్ట్రిక్ట్లీ సపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్ క్యాస్ట్. అండ్ అలాగే అంటే వాళ్ళు ఈ మిక్సింగ్ ఆఫ్ క్యాస్ట్ని, అంటే వేరే క్యాస్ట్తో మిక్సింగ్ అనేది ప్రివెంట్ చేయడానికి కొన్ని స్పిరిచువల్ రూల్స్ కూడా పెట్టుకున్నారు. లైక్ రూల్స్ లైక్ మ్యారేజ్, రేంజింగ్ ఫ్రమ్ మ్యారేజ్, అండ్ అలాగే ఫుడ్ షేరింగ్, సోషల్ ఇంటరాక్షన్ టు ఆక్యుపేషన్. అండ్ ఇంకో సైడ్ చూసుకుంటే మిగతా ఎవరైతే ఉన్నారో డిఫరెంట్ ఇంకా సపరేట్ క్యాస్ట్ వాళ్ళకి ఒక ఇండివిజువల్ ఎగ్జిస్టెన్స్ అనేది లేదు. అండ్ అలాగే వాళ్ళు రిలేషన్లో అయితే లార్జ్ హోల్లా ఎగ్జిస్ట్ అవుతారు. అండ్ టోటాలిటీ ఆఫ్ ది సొసైటీ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ క్యాస్ట్. ఫర్దర్ సొసైటీ అనేది ఒక హోల్ ఆర్ సిస్టమ్, ఒక హైరార్కికల్ రాదర్ దెన్ ఎగాలిటేరియన్ సిస్టమ్. సో కానీ ప్రతి ఒక్క ఇండివిజువల్ క్యాస్ట్ మెయిన్గా నాట్ ఓన్లీ డిస్టింక్ట్ ప్లేస్ అనేది ఉంటుంది, అండ్ అలాగే ఆర్డర్ ర్యాంక్ కూడా ఉంటుందన్నమాట.
అండ్ పర్టికులర్ చెప్పాలంటే ఒక ల్యాడర్ లైక్ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది ఫ్రమ్ హైయెస్ట్ టు లోయెస్ట్. ఈ హైరార్కికల్ ఆర్డరింగ్ అది ఏమైతే ఉందో క్యాస్ట్లో, సో ఇదేంటంటే ఇది ప్యూరిటీ ఇంకా పొల్యూషన్ని బేస్ చేసుకుని ఉంటుంది. సో ఎవరైతే అంటే ఇప్పుడు ఈ సేక్రెడ్తో క్లోజ్గా ఉంటారో వాళ్ళని, అంటే రిచువల్ ప్యూర్ ఉంటారో వాళ్ళకి హై 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 స్టేటస్ ఇస్తారు. అండ్ అలాగే ఎవరైతే ఈ సీక్రెట్కి అపోజ్ చేస్తారో, అంటే దూరంగా ఉంటారో, ఇంప్యూర్ ఇంకా లెస్ ప్యూర్గా ఉంటారో వాళ్ళకి లో స్టేటస్ అనేది డిక్లేర్ చేస్తారు. అండ్ ప్రతి ఒక్క సొసైటీస్ కూడా ఈ మెటీరియల్ పవర్ని బేస్ చేసి కూడా సోషల్ స్టేటస్ని అసోసియేట్ చేస్తారు, లైక్ ఎకనామిక్ ఇంకా మిలిటరీ పవర్. సో అండ్ అలాగే హిస్టోరియన్స్ ఏం చెప్తారంటే ఇప్పుడు వార్లో ఎవరైతే ఓడిపోతారో, ఎవరైతే డిఫీట్ అవుతారో, సో వాళ్ళకి ఈ లో క్యాస్ట్ స్టేటస్ అనేది అసైన్ చేస్తారు. అండ్ ఫైనల్లీ చెప్పాలంటే క్యాస్ట్ ఈ రిచువల్ టర్మ్స్లోనే కాదు, ఈవెన్ ఈ అండ్ ఆల్సో సపోజ్ టు కాంప్లిమెంటరీ ఇంకా నాన్ కాంపీటింగ్ గ్రూప్స్లో కూడా అన్ఈక్వల్లే. అదర్ వర్డ్స్ చెప్పాలంటే ప్రతి ఒక్క క్యాస్ట్కి తన ఓన్ ప్లేస్ అని ఉంది సిస్టంలో. అండ్ అలాగే వేరే క్యాస్ట్ అది తీసుకునే ఛాన్స్ అయితే ఉండదు. అండ్ ఈవెన్ సిన్స్ క్యాస్ట్ ఏమైతే ఇప్పుడు ఆక్యుపేషన్తో లింక్ అయిందో, అండ్ ఈవెన్ సోషల్ డివిజన్ కూడా జరిగింది ఆఫ్ లేబర్, ఎక్సెప్ట్ దట్ ఇన్ ద ప్రిన్సిపల్ దట్ ఇట్ అలౌస్ నో మొబిలిటీ. సో చేంజ్ ఆఫ్ ది ఆక్యుపేషన్ కానీ చేంజ్ ఆఫ్ ది క్యాస్ట్ మొబిలిటీ అయితే లేదనమాట. నెక్స్ట్ టాపిక్ కలోనియలిజం ఇంకా క్యాస్ట్. అండ్ మనం ఏన్షియంట్ పాస్ట్తో కంపేర్ చేసుకుంటే రీసెంట్ హిస్టరీలో క్యాస్ట్ గురించి మనం ఎక్కువ విన్నాం. ఒకవేళ మనం మోడర్న్ హిస్టరీ తీసుకుంటే అంటే 19th century నుంచి, అంటే ఇండియన్ ఇండిపెండెన్స్ 1947 అక్కడ నుంచి చూసుకుంటే ఒక న్యాచురల్ డివైడింగ్ అండ్ లైన్ అనేది జరిగింది బిట్వీన్ ద కొలోనియల్ పీరియడ్, రఫ్లీ చెప్పాలంటే 150 years ఫ్రమ్ 1800 to 1947, అండ్ అలాగే పోస్ట్ ఇండిపెండెన్స్. సో ఈ మధ్యలో మనం చూసుకుంటే ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ క్యాస్ట్ ఏమైతే ఉందో సోషల్ ఇన్స్టిట్యూషన్ మనం ఈ కొలోనియల్ పీరియడ్లో స్ట్రాంగ్లీ అయితే షేప్ అయింది. అండ్ అలాగే ర్యాపిడ్గా కూడా చేంజ్ కూడా అయింది వెన్ హ్యావ్ అబౌట్ ది ఇండిపెండెంట్ ఇండియా. స్కాలర్స్ ఏం అగ్రీ చేస్తారంటే ఇప్పుడు ఆల్ మేజర్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది క్యాస్ట్ ఏమైతే ఉందో అది కొలోనియల్ పీరియడ్లోనే ది మేజర్ చేంజ్ అయితే వచ్చింది అని చెప్పి అగ్రీ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ సమ్ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైతే ఆర్గ్యూ చేస్తారంటే ప్రస్తుతం మనం ఉన్న ఈ క్యాస్ట్ ఏమైతే ఉందో టుడే మనం అబ్జర్వ్ చేస్తున్న క్యాస్ట్ ఏమైతే ఉందో అది ది మోర్ ప్రొడక్ట్ ఆఫ్ ది కొలోనలిజం దాన్ ది ఏన్షియంట్ ఇండియన్ ట్రెడిషన్తో పోల్చుకుంటే ఈ కొలోనలిజంలోనే మేర్ ప్రొడక్ట్ అనేది చెప్పొచ్చు అని చెప్పి సమ్ స్కాలర్స్ కూడా ఆర్గ్యూ చేస్తారు. కానీ నాట్ ఆల్ ది చేంజెస్ బ్రాట్ వర్ ఇంటెండెడ్ ఆర్ డెలిబరేటరీ. అంటే ఇవన్నీ చేంజెస్ ఏమైతే తీసుకొచ్చారో అది డెలిబరేట్గా అండ్ అలాగే ఇంటెండెంట్గా తెచ్చినవి కాదు. ఇనిషియల్గా బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ కోసం ఇవన్నీ, అంటే ఈ కాంప్లెక్సిటీ ఏమైతే ఉన్నాయో క్యాస్ట్లో ఇవన్నీ అర్థం చేసుకుంటానికి బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేసింది. అండ్ అలాగే దాని ప్రకారం కంట్రీని ఎఫిషియెంట్గా గవర్న్ చేయడానికి నేర్చుకుంది. అండ్ అలాగే సమ్ ఆఫ్ దీస్ ఎఫర్ట్స్ ఏమైతే ఉన్నాయో వెరీ మెథడాలికల్ ఇంటెన్సివ్ సర్వీస్ అనేవి తీసుకొచ్చింది. మెయిన్గా బ్రిటిష్ గవర్నమెంట్ అయితే సర్వేస్, అలాగే రిపోర్ట్స్ ఆన్ కస్టమ్స్ ఇంకా మేనర్స్ అనేవి వేరియస్ ట్రైబ్స్ ఇంకా క్యాస్ట్ ఆల్ ఓవర్ ద కంట్రీ అయితే కండక్ట్ చేశారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ అఫీషియల్ ఎఫర్ట్ ఏంటంటే మెయిన్గా ఈ ఇన్ఫర్మేషన్ అండ్ కాస్ట్ కలెక్ట్ చేయడం అనమాట త్రూ సెన్సస్ ద్వారా. ఫస్ట్ 1860లో స్టార్ట్ చేశారు సెన్సస్ అనేవి. అదొక రెగ్యులర్ 10-yearly ఎక్సర్సైజ్ అయిపోయింది. ఈ బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది అనమాట 1881 నుంచి. సో 1991 సెన్సస్ ప్రకారం అండర్ ద డైరెక్షన్ ఆఫ్ ది హెర్బర్ట్ రిస్లే. సో ఇది ఒక పర్టికులర్లీ ఇంపార్టెంట్, ఎందుకంటే కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉందో ఒక సోషల్ హైరార్కీ ఆఫ్ ది క్యాస్ట్, ఆ ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేశారు. అండ్ అలాగే పర్టికులర్ ఈచ్ అంటే ప్రతి ఒక్క క్యాస్ట్ని ర్యాంక్ ఆర్డర్లో అయితే పెట్టారనమాట. సో దాని హ్యూజ్ ఇంపాక్ట్ ఏంటంటే ఇప్పుడు క్యాస్ట్ గురించి, అంటే సోషల్ పర్సెప్షన్స్ ఆఫ్ ది క్యాస్ట్ అండ్ గురించి హ్యూజ్ ఇంపాక్ట్ అనేది జరిగింది. అంటే నెంబర్ ఆఫ్ పిటిషన్స్ అయితే వచ్చాయన్నమాట. మెయిన్గా ఈ కమిషనర్ని అడ్రస్ చేస్తూ, సెన్సస్ కమిషనర్ని అడ్రస్ చేస్తూ, ఎందుకంటే వాళ్ళ క్యాస్ట్ హయ్యర్ అని, వాళ్ళ క్యాస్ట్
ఈ క్యాస్ట్ కంటే హయ్యర్ అని చెప్పి ఒక పిటిషన్స్ అనేవి పంపించారు. అండ్ అలాగే డిఫరెంట్ ప్రతి ఒక్క క్యాస్ట్ కూడా వాళ్ళ క్యాస్ట్ హయ్యర్ పొజిషన్లో ఉండాలి సోషల్ స్కేల్లో. అండ్ అలాగే హిస్టారికల్ ఇంకా స్క్రిప్చువల్ ఎవిడెన్స్ కూడా ఇస్తామని చెప్పి క్లైమ్స్ అయితే చేశారు. అండ్ అలాగే ఓవరాల్ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే, ఇప్పుడు ఈ కౌంట్ క్యాస్ట్ అనేది డైరెక్ట్ అటెంప్ట్ ఏమైతే ఉందో అది మనకి అఫీషియల్గా రికార్డ్ క్యాస్ట్ స్టేటస్ చేంజ్ ద ఇన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్. ఇంతకుముందు ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఇంటర్వేషన్, అలాగే క్యాస్ట్ ఐడెంటిటీస్ అనేవి మచ్ మోర్ ఫ్లూయిడ్గా ఇంకా రెస్ రిజిడ్గా ఉంది. అండ్ అలాగే ఈ సర్వే ప్రకారం అప్పటి నుంచి ఏంటంటే ఇప్పుడు ఒక క్యాస్ట్ అనేది ఒక న్యూ లైఫ్ అనేది అయిపోయిందనమాట. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ అనేది మెయిన్గా అడ్మినిస్ట్రేషన్ ఏమైతే ఉందో అది ఆల్సో టుక్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ ద వెల్ఫేర్ అండ్ డౌన్ క్యాస్ట్ రిఫర్డ్ యాజ్ ఎ డిప్రెడ్ క్యాస్ట్ ఎట్ ద టైమ్. సో ఏంటంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ మెయిన్గా ఈ అడ్మినిస్ట్రేషన్ ఏమైతే ఉందో ఈ డిప్రెస్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఇంట్రెస్ట్ కూడా వర్క్ చేశారు. అండ్ అలాగే ఇది ద పార్ట్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది ఇండియన్ యాక్ట్ 1935. సో ఇండియన్ యాక్ట్ 1935 అయితే పాస్ చేశారు. అండ్ అలాగే లీగల్ రికగ్నైజేషన్ అయితే ఇచ్చారన్నమాట. అంటే షెడ్యూల్స్ ఆఫ్ క్యాస్ట్ ఇంకా ట్రైబ్స్ అనేవి లిస్ట్ అనేది ఒక లిస్ట్ క్రియేట్ చేశారు అవుట్ ఫర్ ది స్పెషల్ ట్రీట్మెంట్ బై ద స్టేట్. సో స్టేట్ అనేది ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఈ లిస్ట్కి, అంటే షెడ్యూల్ క్యాస్ట్ ఇంకా షెడ్యూల్ ట్రైబ్స్. సో ఈ గవర్నమెంట్ ఆఫ్ 1935 యాక్ట్ ప్రకారం ఏంటంటే ఒక లీగల్ రికగ్నేషన్ అనేది ఇచ్చారు. అండ్ అలాగే దిస్ ఈజ్ మనకి గ్రాడ్యువల్గా షెడ్యూల్ ట్రైబ్స్గా షెడ్యూల్ క్యాస్ట్గా అయితే వచ్చాయి. నెక్స్ట్ అలాగే క్యాస్ట్ అనేది ఎట్ ది బాటమ్ ఆఫ్ ది హైరార్కీ చూసుకుంటే ఒక సివియర్ డిస్క్రిమినేషన్ని, అంటే ఈ హైరార్కీలో లాస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో క్యాస్ట్ పర్టికులర్గా సివియర్ డిస్క్రిమినేషన్ అయితే వాళ్ళు ఫేస్ చేశారు. ఈవెన్ అన్టచబుల్స్ అంటాం కదా, సో వాళ్ళని అన్టచబుల్ క్యాస్ట్ అని కూడా అనేవాళ్ళు. సో ఈ షెడ్యూల్ క్యాస్ట్ అంతా ఇంక్లూడ్ అయ్యి ఉందన్నమాట. అండ్ అలాగే కలోనియలిజం ఏమైతుందో ఒక మేజర్ చేంజెస్ తీసుకొచ్చింది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ క్యాస్ట్లో. అండ్ అలాగే ఇది పర్హాప్స్ ఇట్ వుడ్ బి మోర్ అక్యురేట్ టు సే ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది క్యాస్ట్ అండర్వెంట్ ఫండమెంటల్ చేంజెస్ డ్యూరింగ్ ద కొలోనియల్ పీరియడ్. సో మనం చెప్పాలంటే కొలోనియల్ పీరియడ్లోనే ఈ చేంజెస్ అనేది ఈ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ క్యాస్ట్లో అయితే తీసుకొచ్చారు, అంటే వచ్చిందనమాట. ఆ చేంజ్ అనేది వచ్చింది, ఫండమెంటల్ చేంజ్. అండ్ అలాగే నాట్ జస్ట్ ఇండియా బట్ అలాగే ఒక ర్యాపిడ్ చేంజ్ అనేది ఈ పీరియడ్లో క్యాపిటలిజం గురించి, స్ప్రెడ్ ఆఫ్ క్యాపిటలిజంగా మోడానిటీ అనేది స్ప్రెడ్ అయింది ఈ ఆల్ ఓవర్ వరల్డ్లో ఈ పీరియడ్లో. క్యాస్ట్ ఇన్ ద ప్రెజెంట్ మెయిన్గా మనకి ఇండియన్ ఇండిపెండెన్స్ తర్వాత మనకి ఒక అల్టిమేట్లీ ఓన్లీ పార్షల్ బ్రేక్ అని చెప్పొచ్చు కలోనియల్ పాస్ నుంచి. అండ్ అలాగే క్యాస్ట్ అనేది మెయిన్గా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేసింది మెయిన్గా మాస్ మొబలైజేషన్ ఆఫ్ నేషనల్ మూమెంట్లో. అండ్ అలాగే డిప్రెస్డ్ క్లాసెస్ పర్టికులర్గా అన్టచబుల్స్ ఎవరైతే ఉన్నారో క్యాస్ట్కి సంబంధించింది వాళ్ళు నేషనల్ మూమెంట్ని కూడా ప్రిడిక్ట్ చేశారు. అండ్ అలాగే సెకండ్ హాఫ్ ఆఫ్ ది 19th సెంచరీలో వాళ్ళు ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేశారు. ఇది ఒక మెయిన్గా ఏంటంటే ఇది క్యాస్ట్ స్పెక్ట్రమ్, అంటే this was an initiative taken from both ends of the caste spectrum by the caste progressive reformers as well as the member of the lower caste. మనకి such as మహాత్మా, అలాగే జ్యోతిబా ఫూలే, బాబా సాహెబ్ అంబేద్కర్ వెస్టర్న్ ఇండియాలో, అండ్ అలాగే సౌత్ ఇండియాలో అయాన్ కాళీ, శ్రీ నారాయణ్ గురు, అలాగే యుతుదీస్, పెరియార్, వీళ్ళందరూ చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేశారు ఈ రిఫార్మ్స్ తీసుకురావడానికి. అండ్ అలాగే బోత్ మహాత్మా గాంధీ ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ప్రొటెస్ట్ అనేది అగైనెస్ట్ అన్టచబిలిటీ కూడా ఆర్గనైజ్ చేశారు. అన్టచబిలిటీ ప్రోగ్రామ్స్ అనేవి ఒక సిగ్నిఫికెంట్ పార్ట్ అయిపోయింది కాంగ్రెస్ ఎజెండాలో బై ద టైమ్ ఆఫ్ ది ఇండిపెండెన్స్. అండ్ అలాగే ఒక డామినెంట్ వ్యూ ఇన్ ద నేషనల్ మూమెంట్ చూసుకుంటే మెయిన్గా అది క్యాస్ట్ అనేది ఒక సోషల్ ఈవెల్ అనేది అది కొలోనియల్ ప్లే చేసింది మెయిన్గా ఇండియన్స్ డివైడ్ చేయడానికి చెప్పి ప్రొజెక్ట్ చేశారు. అండ్ అలాగే నేషనలిస్ట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ మహాత్మా గాంధీ సైమల్టేనియస్గా వీళ్ళు ది లోయర్ క్యాస్ట్ అప్లిప్మెంట్ కోసం అండ్ అలాగే అబాలిషన్ ఆఫ్ ది అన్టచబిలిటీ అలా అడ్వకేట్ చేశారు. అండ్ అలాగే మిగతా క్యాస్ట్ రిస్ట్రిక్షన్స్ కోసం కూడా ఫైట్ చేశారు. అండ్ అలాగే స్టేట్ కూడా కమిట్ చేసింది మెయిన్గా ఏంటంటే ఈ క్యాస్ట్ని అబాలిష్ చేద్దామని. అండ్ అలాగే ఈ ఎక్స్ప్లిసిట్లీ కాన్స్టిట్యూషన్లో కూడా రాశారు. ఆన్ ది అదర్ హ్యాండ్ చూసుకుంటే స్టేట్ ఏంటంటే రాడికల్ రిఫార్మ్స్ ఏమైతే ఉన్నాయో విచ్ వుడ్ హ్యావ్ అండర్మైన్డ్ ద ఎకనామిక్ బేసిస్ ఫర్ ది
క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీ అది పుష్ చేయడానికి అనేబుల్, అలాగే అన్విల్లింగ్. అలాగే అనదర్ లెవెల్ చూసుకుంటే స్టేట్ ఒక ఆపరేటెడ్ ఇన్ క్యాస్ట్ బ్లైండ్ మేనర్ అయితే అజ్యూమ్ చేస్తుంది, automatically lead to the undermining the caste based on the privileges and alage eventually abolition of the institution. For example చూసుకుంటే appointments to the government job, మనకి మెయిన్గా ఏంటంటే నో అకౌంట్ ఆఫ్ క్యాస్ట్ అనేది ఉంది గవర్నమెంట్ జాబ్ అపాయింట్మెంట్లో. సో దట్స్ లీవింగ్ వెల్ ఎడ్యుకేటెడ్ అప్పర్ క్యాస్ట్ ఎవరైతే ఉంటారో అండ్ అలాగే ఇల్ ఎడ్యుకేటెడ్ ఆర్ ఆఫన్ ఇల్లిటరేట్ లోయర్ క్యాస్ట్ వాళ్ళు ఏంటంటే ఒక ఈక్వల్ టర్మ్స్లో అయితే కంపీట్ చేయొచ్చు అనమాట. ఒక క్యాస్ట్ అనేది అంటే క్యాస్ట్ అనేది బేస్ చేయకుండా అపాయింట్మెంట్స్ అనేది జరుగుతాయి. అండ్ అలాగే ఇది ఓన్లీ ఎక్సెప్షన్స్ కాదు, ఈవెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా షెడ్యూల్ క్యాస్ట్కి ఇంకా షెడ్యూల్ ట్రైబ్స్కి ఒక బెనిఫిట్ కూడా ఇస్తున్నారు, సో వాళ్ళు ఈక్వల్గా కంపీట్ చేయడానికి. అండ్ అలాగే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆఫ్ ది స్టేట్ చూసుకుంటే ద గ్రోత్ ఆఫ్ ప్రైవేట్ ఇండస్ట్రీ కూడా ఉంది, అది కూడా క్యాస్ట్ అంటే ఈ క్యాస్ట్ని ఇట్ ఈస్ ఆల్సో అఫెక్టెడ్ ద క్యాస్ట్ ఇండైరెక్ట్లీ త్రూ స్ప్రెడింగ్ అప్ ద ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ ది ఎకనామిక్ చేంజ్. అండ్ అలాగే మోడర్న్ ఇండస్ట్రీ ఏమైతే ఉందో ఒక ఆల్ న్యూ జాబ్స్ అనేది క్రియేట్ చేసింది, దానికి కూడా నో కాస్ట్ రూల్స్ అనేది ఉండడం వల్ల చాలా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే అర్బనైజేషన్ అనేది ఏమైతే ఉందో లైక్ కండిషన్ ఆఫ్ ది కలెక్టివ్ లివింగ్ ఇన్ ద సిటీస్, దానివల్ల ఏంటంటే ఇది క్యాస్ట్ సెగ్రిగేటెడ్ ప్యాటర్న్స్ అని సోషల్ ఇంట్రాక్షన్ టు సర్వైవ్ అనేది డిఫికల్ట్ అయిందనమాట. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఈ కలెక్టివ్ లివింగ్ సొసైటీస్లో దానివల్ల ఇది సెగ్రిగేట్ చేయలేకపోతున్నారు క్యాస్ట్ గురించి. అండ్ అలాగే ఈవెన్ అట్ ది డిఫరెంట్ లెవెల్ చూసుకుంటే మోడర్న్ ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లిబరల్ ఐడియాస్కి అంటే ఆఫ్ ఇండివిజువలిజం ఇంకా మెరిట్రోక్రసీ సో వీటికైతే అట్రాక్ట్ అయ్యారు. అండ్ అలాగే ఈవెన్ ఎక్స్ట్రీమ్ క్యాస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అవి అబాండన్ చేశారు. అండ్ అలాగే ఇండస్ట్రియల్ జాబ్స్ రిక్రూట్మెంట్లో కూడా లైక్ ఇన్ ద ముంబైలో టెక్స్ట్ మిల్స్లో అండ్ అలాగే జూట్ మిల్స్ కోల్కతాలో ఆర్ ఎల్స్ వేర్ ద అలాగే ఆర్గనైజ్డ్ అలాంగ్ ద క్యాస్ట్ అలాగే కిన్షిప్ బేస్డ్ లైన్స్ అనేవి కంటిన్యూ అయినాయి. అండ్ అలాగే మిడిల్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేబర్ని ఫ్యాక్టరీస్ కోసం రిక్రూట్ చేస్తారు, మెయిన్గా ఏంటంటే రిక్రూట్ దెమ్ ఫ్రమ్ దేర్ ఓన్ క్యాస్ట్. అండ్ అలాగే ఓన్ క్యాస్ట్ రీజన్ వాళ్ళనైతే రిక్రూట్ చేస్తారు అనమాట పర్టికులర్ డిపార్ట్మెంట్స్ కోసం ఆర్ షాప్ ఫ్లోర్ కోసం అనమాట. అండ్ అలాగే అది మెయిన్గా ఏంటంటే షాప్ ఫ్లోర్స్ వర్ ఆఫన్ డామినేటెడ్ బై ద స్పెసిఫిక్ క్యాస్ట్. అలాగే ప్రిజుడైజ్ ఏమైతే ఉందో అగైనెస్ట్ అన్టచబిలిటీ ఒక రిమైండ్ క్వైట్ స్ట్రాంగ్ అండ్ అలాగే నాట్ అబ్సెంట్ ఫ్రమ్ ద సొసైటీ దో నాట్ ఎన్ ఎక్స్ట్రీమ్ యాజ్ ఇట్ కుడ్ బి ఇన్ విలేజ్. నాట్ సర్ప్రైజింగ్లీ నాట్ ద కల్చరల్ ఇంకా డొమెస్టిక్ స్పేస్ ఏమైతే ఉన్నాయో కాస్ట్ అనేవి ఒక స్ట్రాంగెస్ట్గా ప్రూవ్ అయింది. అండ్ అలాగే ఎండగామీ ఇంకా ప్రాక్టీస్ ఆఫ్ మ్యారీయింగ్ ద సేమ్ గ్రూప్లో వాళ్ళు ఒక రిమైండ్ లార్జ్లీ అన్ఎఫెక్టెడ్, అంటే అది అయితే ఎఫెక్ట్ అవ్వట్లేదు, ఈవెన్ మోడర్నైజేషన్ అయినా సరే అది చేంజ్ అవ్వట్లేదు అనమాట. ఎండగామీ ఆర్ ద ప్రాక్టీస్ ఆఫ్ మ్యారీయింగ్ విత్ ఇన్ ద క్యాస్ట్ రిమైండ్ లార్జ్లీ అన్ఎఫెక్టెడ్ బై మోడర్నైజేషన్ ఇంకా చేంజ్. అండ్ అలాగే ఈవెన్ టుడే మోస్ట్ మ్యారేజెస్ ఏమైతే ఉన్నాయో విత్ ఇన్ క్యాస్ట్ బౌండరీస్లో కూడా జరుగుతున్నాయి, అది మనకి తెలిసిందే. అండ్ ఆల్గో కొన్నిసార్లు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ కూడా జరుగుతున్నాయి. వైల్ సమ్ బౌండరీస్ ఏమైతే ఉన్నాయో అవి బికమ్ మోర్ ఫ్లెక్సిబుల్ అయిపోయినాయి. అలాగే బార్డర్స్ బిట్వీన్ ద గ్రూప్స్ ఆఫ్ క్యాస్ట్ సిమిలర్ సోషో ఎకనామిక్ స్టేటస్ ఆర్ హెవీలీ patrolled. Perhaps eventful and alage important spheres of the change has been that politics. From its very beginning of the independent India, democratic politics అనేది మెయిన్గా క్యాస్ట్ని డీప్లీ కండిషన్ అయ్యి ఉంటుందన్నమాట. ఫర్ ఫంక్షనింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఫంక్షనింగ్ హ్యాస్ బికమ్ ది మోర్ అండ్ మోర్ కాంప్లెక్స్ అండ్ ప్రిడిక్ట్. క్యాస్ట్ అనేది ఒక ఎలక్టోరల్ పాలిటిక్స్లా అయ్యింది. 1980s నుంచి ఒక క్యాస్ట్ బేస్డ్ పొలిటికల్ పార్టీస్ అనేవి ఎమర్జ్ అయినాయి. అండ్ అలాగే ఇన్ ఎర్లీ జనరల్ ఎలక్షన్స్లో కూడా క్యాస్ట్ అనేది ఒక సాలిడేటరీ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేసింది ఒక ఎలక్షన్స్ విన్ అవడంలో. అండ్ అలాగే but the situation soon got very complicated as parties competed with each other utilizing the same kind of caste calculus. So caste main ga even political parties lo kuda చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అండ్ ఈవెన్ నౌ టుడే
చాలామంది కూడా క్యాస్ట్ని బేస్ చేసుకుని అక్కడ ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ అక్కడ వాళ్ళు ప్రతి ఒక్క పార్టీ అంటే ఒక పార్టీ ఒక క్యాస్ట్ని నుంచోబెడితే సేమ్ పార్టీ ఇంకో క్యాస్ట్ని కూడా సేమ్ క్యాస్ట్ వాళ్ళని నుంచోబెడతారు. అండ్ అలాగే సేమ్ క్యాస్ట్ వాళ్ళు క్యాస్ట్ని చూసి ఓట్ వేస్తారు. ఇప్పుడు ఈవెన్ నౌ టుడే కూడా అది మనందరికీ తెలిసిందే. సో అది మనకి 1980s నుంచి కంటిన్యూ అవుతుంది. ఈవెన్ క్యాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట ఈ ఎలక్షన్స్లో విన్ అవడంలో. అండ్ అలాగే సేమ్ స్ట్రాటజీని ప్రతి ఒక్క పార్టీస్ యూజ్ చేయడం వల్ల కొంచెం కాంప్లికేట్ అవుతుంది అప్పటి నుంచి. సోషాలజిస్ట్ అలాగే సోషల్ ఆంథ్రపాలజిస్ట్ ఒక న్యూ కాన్సెప్ట్ని కాయిన్ చేశారు. మెయిన్గా ఈ ట్రై అలాగే అండర్స్టాండ్ ద ప్రాసెస్ ఆఫ్ చేంజ్ పర్హాప్స్ మెయిన్గా ద వర్డ్ సాంస్క్రిటైజేషన్ అలాగే డామినెంట్ కాస్ట్ అనేది బోత్ కాంట్రిబ్యూట్ చేసింది ఎంఎన్ శ్రీనివాస్ ఎక్స్టెన్సివ్గా డిస్కస్ చేశారు. అండ్ అలాగే ఇది మిగతా స్కాలర్స్ కూడా క్రిటిసైజ్ చేశారు. సాంస్క్రిటైజేషన్ ఏంటంటే ఇది యూజువల్లీ మిడిల్ ఆర్ లోయర్ క్యాస్ట్ వాళ్ళు అటెంప్ట్ చేస్తారు. మెయిన్గా వాళ్ళ సోషల్ స్టేటస్ని రేస్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. సో ఇప్పుడు హయ్యర్ స్టేటస్ ఉన్న హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్న రిచువల్స్ని డొమెస్టిక్ ఇంకా సోషల్ ప్రాక్టీసెస్ని లోయర్ ఆర్ మిడిల్ క్యాస్ట్ వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి హై స్టేటస్ వస్తుంది కాబట్టి. సో దీన్ని అంటే వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం వల్ల దీన్ని సాంస్క్రిటైజేషన్ పిలుస్తారు. నెక్స్ట్ డామినెంట్ క్యాస్ట్ ఇదేంటంటే మెయిన్గా అంటే ఇప్పుడు లార్జ్ పాపులేషన్ ఉన్న క్యాస్ట్ని ఇలా డామినెంట్ క్యాస్ట్గా రిఫర్ చేస్తారు. అంటే ఇండిపెండెన్స్ తర్వాత ఏమైతే ల్యాండ్ రిఫార్మ్స్ ఉన్నాయో పార్షియల్ ల్యాండ్ రిఫార్మ్స్ ఏమైతే ఉన్నాయో దానివల్ల వీళ్ళు బెనిఫిట్ పొందారనమాట. ఇప్పుడు చెప్పాలంటే ఒక ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్ అని ఉంటారు. అంటే ఏంటంటే వాళ్ళకి ల్యాండ్ అనేది ఉంటుంది కానీ వాళ్ళు విలేజ్లో ఉండరు. అంటే ఏమైతే ల్యాండ్ అక్కడ మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఏమైతే ఉందో అది విలేజ్లో ఉంటుంది కానీ వీళ్ళు టౌన్స్లో సిటీస్లో ఉంటారు. సో రిఫార్మ్స్ అనేవి తీసుకొచ్చి అంటే ఈ ల్యాండ్స్ ఏమైతే ఉన్నాయో అవి ఒక లార్జ్ పాపులేషన్ ఉన్న క్యాస్ట్కి అయితే ఇస్తారనమాట. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఒక డామినెంట్ క్యాస్ట్లా అది అంటారు. The large numbers also gave them political power అండ్ అలాగే ఎలక్ట్రికల్ డెమోక్రసీ ఎరాలో వీళ్ళకి ఈ గ్రాంట్స్ వల్ల కూడా పొలిటికల్ పవర్ అనేది వచ్చింది బేస్డ్ ఆన్ ది యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. అండ్ అలాగే ఇంటర్మీడియట్ క్యాస్ట్ ఏమైతే ఉందో అంటే ఇప్పుడు ఎక్కువ బెనిఫిట్స్ పొందిన క్యాస్ట్ దాన్ని డామినెంట్ క్యాస్ట్ అని పిలుస్తారు కంట్రీలో. అండ్ అలాగే మనం చెప్పాలంటే ఎగ్జాంపుల్స్ డామినెంట్ క్యాస్ట్ బీహార్లో యాదవాస్ అలాగే ఉత్తరప్రదేశ్లో ఏమో యాదవాస్ బీహార్ ఇంకా ఉత్తరప్రదేశ్లో అలాగే వోకలికాస్ ఆఫ్ కర్ణాటక రెడ్డీస్ ఇంకా కమ్మాస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరాఠాస్ ఆఫ్ మహారాష్ట్ర జాట్స్ ఆఫ్ పంజాబ్ హర్యానా అండ్ వెస్టర్న్ ఉత్తరప్రదేశ్లో జాట్స్ ఇంకా గుజరాత్లో అయితే పతీదర్స్. సో వీళ్ళందరూ ఇలా డామినెంట్ క్యాస్ట్ వాళ్ళు అంటే వీళ్ళు ఈ అగ్రికల్చర్ రిఫార్మ్స్ ఏమైతే ఉన్నాయో ఒక పార్షల్ ల్యాండ్ రిఫార్మ్స్ వల్ల వీళ్ళకి ల్యాండ్ రైట్స్ అయితే వచ్చినాయి అనమాట. వన్ ఆఫ్ ది మోస్ట్ సిగ్నిఫికెంట్ ఏంటంటే ఇప్పుడు పారాడాక్సియల్ చేంజెస్ ఏమైతే జరిగినాయో క్యాస్ట్ సిస్టమ్ అంటే కాంటెంపరీ పీరియడ్లో అవి ఇన్విజిబుల్ అయినాయి అంటే అప్పర్ క్యాస్ట్ ఇంకా అప్పర్ మిడిల్ ఇంకా అప్పర్ క్లాసెస్ వాళ్ళకి. సో ఇవి గ్రూప్స్ పర్టికులర్గా ఈ డెవలప్మెంట్ పాలసీస్ ఏమైతే ఉన్నాయో ఆఫ్ పోస్ట్ కొలనల్ ఎరా ద్వారా అంటే డెవలప్మెంట్ పాలసీస్ ద్వారా చాలా బెనిఫిట్ అనేది పొందారు. కానీ అంటే బెనిఫిట్ అయితే పొందారు కదా. సో కానీ ఈ గ్రూప్స్ ఏమైతే ఉంటాయో ఏవైతే డిక్లైన్ చేస్తారనమాట అంటే క్యాస్ట్ అనేది ఒక సిగ్నిఫికెన్స్ రోల్ అనేది ప్లే చేయలేదు దీంట్లో మేము కష్టపడ్డాం అయినా అదే వచ్చిందని చెప్తూ ఉంటారు. వీళ్ళు ఏం నమ్ముతారంటే ఇప్పుడు అంటే వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ దక్కాయి అండ్ క్యాస్ట్ ద్వారా కాదు క్యాస్ట్ బేస్డ్ చేసి కాదు అని చెప్తారు. కానీ మనకు తెలిసిందే ఇది ఆబ్వియస్లీ వీళ్ళకి నెసరీ ఎకనామిక్ ఇంకా ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ అనేవి ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే ఆపర్చునిటీస్ ఏమైతే ఉన్నాయో వాళ్ళకి వచ్చాయన్నమాట. పర్టికులర్గా చెప్పాలంటే మనకి అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఈ సబ్సిడైజ్డ్ పబ్లిక్ ఎడ్యుకేషన్ కానీ అండ్ స్పెసిఫికల్లీ చెప్పాలంటే ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఇన్ సైన్స్ టెక్నాలజీ మెడిసిన్ మేనేజ్మెంట్. సో ఇవన్నీ వీళ్ళకైతే బెనిఫిట్ అయితే పొందారు. అండ్ అలాగే అట్ ది సేమ్ టైం వీళ్ళు ఎక్స్పాన్షన్ ఆఫ్ ది పబ్లిక్ సెక్టర్ జాబ్స్ కూడా ఇండిపెండెన్స్ తర్వాత ఎర్లీ డికేడ్స్లో వీళ్ళు అడ్వాంటేజ్ అనేది తీసుకున్నారు. అండ్ ఇనిషియల్ పీరియడ్లో వాళ్ళు ఒక సీరియస్ కాంపిటీషన్ అనేది లేదనమాట వాళ్ళకి. అండ్ అలాగే ప్రివిలేజ్డ్ స్టేటస్ ఏమైతే ఉందో అది ఈవెన్ సెకండ్ ఇంకా థర్డ్ జనరేషన్ వాళ్ళు కూడా కంటిన్యూ అయింది. ఈ గ్రూప్స్ వాళ్ళు అంటే ఈ అడ్వాన్స్మెంట్ అంటే
గ్రూప్స్ వాళ్ళు ఏం చెప్తారంటే ఈ క్యాస్ట్ బేస్ చేసుకుని అంటే మాకేమి ఈ బెనిఫిట్స్ అని రాలేదు, మేము కష్టపడ్డాం అందుకే వచ్చామని అంటారు. కానీ ద మెయిన్ క్యాస్ట్ అనేది చాలా రోల్ ప్లే చేస్తుంది. సర్టన్లీ థర్డ్ జనరేషన్ వాళ్ళు కూడా ఈవెన్ ఎకనామిక్ ఎడ్యుకేషనల్ క్యాపిటల్ అనేది వాళ్ళు బెనిఫిట్స్ అనేవి పొందారు. సో వాళ్ళకి లైఫ్ ఛాన్సెస్ అనేవి బెటర్గా ఉన్నాయి. అండ్ మెయిన్గా ఏంటంటే ఈవెన్ ఇఫ్ ఇప్పుడు ఇవి రిలీజియస్ ప్రాక్టీసెస్ చూసుకున్నా, లేకపోతే ఇప్పుడు సేమ్ క్యాస్ట్ వాళ్ళు ఇప్పుడు ఒకవేళ అప్పర్ క్యాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, లోవర్ కాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు. ఈవెన్ అట్లాంటి రిలీజియస్ ప్రాక్టీసెస్, మ్యారేజ్, ఇంకా క్రిస్టియన్ పర్సనల్ స్పేస్ అనేవి లిమిటెడ్గా ఉన్నాయి. అండ్ అంటే వాళ్ళకి ఈవెన్ నౌ మనం చెప్పాలంటే అంటే అప్పర్ కాస్ట్ వాళ్ళు ఈ ప్రివిలేజ్ అనేది తీసుకున్నారు. కానీ ప్రతి ఒక్క అప్పర్ కాస్ట్ కూడా ఈ ప్రివిలేజ్ అనేది తీసుకోలేదు. కొంతమంది పూర్లో కూడా ఉన్నారు. అండ్ అలాగే మనం చూసుకుంటే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, ఇంకా బ్యాక్వర్డ్ క్యాస్ట్ చూసుకుంటే ఇది ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అనేది జరిగింది. సో వీళ్ళకి ఒక ఐడెంటిటీస్ అనేవి లేవు. అండ్ అలాగే ఇండీడ్ వాళ్ళ క్యాస్ట్ బేస్ చేసుకుని వాళ్ళకి ఎడ్యుకేషనల్ ఇంకా సోషల్ క్యాపిటల్ ఏమైతే ఉందో అది ఇన్హెరిటెడ్ కూడా కాదు. బికాస్ దే మస్ట్ కంపీట్ విత్ అన్ ఆల్రెడీ ఎంట్రిచ్డ్ అప్పర్ క్యాస్ట్ గ్రూప్. సో వీళ్ళు ఏంటంటే అంటే ఆల్రెడీ అప్పర్ క్యాస్ట్ వాళ్ళతో కంపీట్ చేయాలన్నమాట. వాళ్ళైతే ఆల్రెడీ ఎంట్రిచ్డ్ అయిపోయారు. అండ్ అలాగే వాళ్ళు ఈ లోయర్ క్యాస్ట్ వాళ్ళైతే ఎఫర్ట్ చేయలేరు మెయిన్గా ఈ క్యాస్ట్ ఐడెంటిటీని అబాండన్ చేద్దామంటే. మోర్ ఓవర్ వీళ్ళు సఫర్ అనేది కంటిన్యూ అయ్యారు ఫ్రమ్ వేరియస్ కైండ్స్, అంటే డెకేడ్స్ నుంచి సఫర్ అవుతూనే వచ్చారు. అండ్ అలాగే పాలసీస్ అనేవి తీసుకొచ్చారు ఫర్ ద రిజర్వేషన్. అండ్ అలాగే మెయిన్గా ఏంటంటే డిస్క్రిమినేషన్ని ప్రొటెక్ట్ చేయడానికి బై ద స్టేట్. అండ్ అలాగే పొలిటికల్ ప్రెషర్ కూడా ఉంది మెయిన్గా వాళ్ళ లైఫ్ లైన్ కోసం. ఈవెన్ పొలిటికల్ ప్రెషర్ వాళ్ళు సర్వ్ చేయాలంటే ఈవెన్ ఈ క్యాస్ట్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్. సో ఇలా కూడా వాళ్ళు రిజర్వేషన్స్ను అలాగే కొన్ని స్కీమ్స్ అనేవి తీసుకొస్తూ ఉంటారు వీళ్ళకి. అండ్ అలాగే బట్ యూజింగ్ దిస్ లైఫ్ లైన్ టెన్స్ టు మేక్ దర్ క్యాస్ట్ ద ఆల్ ఇంపార్టెంట్ ఆఫ్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ దేర్ ఐడెంటిటీ దట్ వరల్డ్ రికగ్నైజెస్. రివిజన్ కూడా చేద్దాం. క్యాస్ట్ మెయిన్గా మన క్యాస్ట్ అనే వర్డ్ని మనం పోర్చుగీస్ కాస్తా నుంచి తీసుకున్నాం. అండ్ అలాగే దీని మీనింగ్ ఏంటంటే కాస్తా మీనింగ్ ప్యూర్ బ్రీడ్ అని. అండ్ అలాగే మనం ఈ ద బ్రాడ్ ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్ అనేది ఈ వర్డ్ రిఫర్ చేస్తుంది ఇండియన్ లాంగ్వేజ్లో, ఎస్పెషల్లీ సాంస్క్రిట్లో. మెయిన్గా టూ డిస్టెంట్ టీమ్స్గా రిఫర్ చేస్తారు, వర్ణ ఇంకా జాతి. వర్ణ ఏంటంటే మనకు తెలిసింది అది లిటరల్లీ కలర్. అండ్ 4 డివిజన్ అయితే ఉంది సొసైటీలో, అంటే బ్రహ్మ, క్షత్రియ, వైశ్య ఇంకా శూద్ర. కొన్నిసార్లు 5th కేటగిరీగా పంచమాస్ కూడా రిఫర్ చేస్తారు. నెక్స్ట్ జాతి మెయిన్గా ఏంటంటే ఒక స్పీషియస్ని రిఫర్ చేయడానికి యూజ్ చేసే జెనెటిక్ టర్మ్. అంటే లైక్ అది అంటే ఇప్పుడు ఇన్ యానిమేట్ ఆబ్జెక్ట్స్ నుంచి ప్లాంట్స్ వరకు, యానిమల్స్ వరకు, హ్యూమన్ బీయింగ్స్ వరకు రిఫర్ చేస్తూ ఉంటారనమాట. జాతి నార్మల్గా కామన్గా యూజ్ చేసే వర్డ్ refer to the institution of the caste in the Indian languages. అండ్ ఇంక్రీజింగ్లీ ఇండియన్ లాంగ్వేజ్ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ క్యాస్ట్ అనే వర్డ్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ మనకి క్యాస్ట్ గురించి చెప్పాలంటే మెయిన్ ఫీచర్స్, క్యాస్ట్ అనేది బై బర్త్ డిటర్మిన్ చేస్తారు. సో ఎవరైతే చైల్డ్ పుడతారో పేరెంట్స్కి, సో వాళ్ళ పేరెంట్స్కి ఉన్న క్యాస్టే వాళ్ళకి వస్తుంది. సో వాళ్ళకి ఏంటంటే ఈ క్యాస్ట్ చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉండదు. అండ్ అలాగే అంటే క్యాస్ట్ చూస్ చేసుకునే అంటే చాయిస్ అనేది ఉండదు, వదలలేరు. అని అలాగే వేరే క్యాస్ట్లో జాయిన్ అవ్వలేరు అనమాట. సో ఇప్పుడు కొన్నిసార్లు వాళ్ళ క్యాస్ట్ నుంచి కూడా బహిష్కరించబడతారు, ఎక్స్పెల్ అవుతారు అని ఇక్కడ మామూలుగా ఇది ఒక ఫీచర్. నెక్స్ట్ అలాగే చూస్తే స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి మ్యారేజ్ గురించి. అంటే వాళ్ళు ఒక గ్రూప్ ఈవెన్ ఇప్పుడు సేమ్ క్యాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకోవాలని చెప్పి ఒక రూల్ అనేది ఉంటుంది, స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఉన్నారు. సో ఎండోగామస్ అండ్ మ్యారేజ్ రిస్ట్రిక్టెడ్ టు మెంబర్స్ ఆఫ్ ది గ్రూప్. నెక్స్ట్ అలాగే ఫుడ్ షేరింగ్. సో వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ మనం అంటే తినాలి అని, అలాగే వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ మనం షేర్ చేయాలి, ఎవరితో షేర్ చేయాలని స్పెసిఫై చేస్తుంటారు. అండ్ అలాగే హైరార్కీ ఆఫ్ ది ర్యాంక్ ఇన్ స్టేటస్. అండ్ ఈ క్యాస్ట్ ఏంటంటే మెయిన్గా ప్రతి ఒక్కరికి క్యాస్ట్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి క్యాస్ట్లో హైరార్కీ అంటే ఒక ప్లేస్లో అయితే ఉంటారనమాట. సో హైరార్కియల్ పొజిషన్ మెయిన్గా ఇప్పుడు మిడిల్ ర్యాంక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రీజియన్ టు రీజియన్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ క్యాస్ట్లో కూడా సబ్ డివిజన్స్ అనేవి ఉంటాయి. అంటే ఇప్పుడు సబ్ క్యాస్ట్ అనేవి అన్నీ ఉంటాయి. సో దాన్నే సెగ్మెంటల్ ఆర్గనైజేషన్ అని మెన్షన్ చేస్తారు. అండ్ అలాగే క్యాస్ట్ అనేది ట్రెడిషనల్గా ఆక్యుపేషన్తో లింక్ అయి ఉంటుందన్నమాట. ఇప్పుడు
ఒక క్యాస్ట్‌లో అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక క్యాస్ట్‌లో జన్మిస్తే ఐ మీన్ పుడితే సో సేమ్ ఒకేషన్ అనేది ఆక్యుపేషన్ అనేది అసోసియేట్ చేస్తారు ఆ క్యాస్ట్ వాళ్ళు చేసేది. అండ్ అలాగే అది జనరేషన్ టు జనరేషన్ పాస్ అవుతూ ఉంటుంది. అండ్ పర్టిక్యులర్‌గా అంటే ఈ క్యాస్ట్ వాళ్ళు వేరే ఆక్యుపేషన్‌ని తీసుకోకూడదు. అండ్ అలాగే సేమ్ ఆక్యుపేషన్‌లో అయితే ఉండాలనమాట. నెక్స్ట్ హిస్టారికల్ ఎవిడెన్సెస్ మనం చూసుకుంటే క్యాస్ట్ అనేది అన్‌ఈక్వల్ ఇన్‌స్టిట్యూషన్ చెప్పొచ్చు. ఇప్పుడు ఐ మీన్ నార్మల్లీ చెప్పాలంటే మనం సిస్టమ్‌లో కొంత హైయర్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెనిఫిట్ పొంది ఉంటారు. అండ్ వాళ్ళ అదేంటి బెనిఫిట్ పొంది అయితే ఉంటారు. అంటే ఆల్ బెనిఫిట్స్ లైక్ ఎడ్యుకేషన్ అని కానీ, లేకపోతే హోదా అని కానీ, లేకపోతే రెస్పెక్ట్ అని కానీ అట్లాంటివి. కానీ మిగతా మిగతా ఏవైతే కాస్ట్ ఉంటారో సమ్ అదర్ కాస్ట్ వాళ్ళకు ఒక లేబర్ లాగా ఎండ్లెస్ లేబర్ లాగా ఇంకా సబార్డినేట్‌గా ఉంటూ ఉంటారు. చెప్పాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఇందాక చెప్పినట్టే బై బర్త్ కాస్ట్ అనేది డిసైడ్ అయిపోతుంది కాబట్టి అది రిజిడ్ అనమాట. సో అది చాలా ఇంపాసిబుల్ మనకి ఈ లైఫ్ సర్కమ్స్టాన్సెస్ చేంజ్ చేయాలంటే వాళ్ళు. అండ్ అలాగే ఈవెన్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు అండ్ అలాగే హై క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళు డిజర్వ్ అయినా అవ్వకపోయినా అప్పర్ క్యాస్ట్ కి అయితే హై స్టేటస్ అనేది ఉంటుంది. అండ్ అలాగే లోయర్ క్యాస్ట్ వాళ్ళకి లో స్టేటస్ అనేది ఉంటుంది. థియరాటికల్లీ చెప్పాలంటే మనం ఈ క్యాస్ట్ అనేది ఒక 2 సెట్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్గా అర్థం చేసుకోవచ్చు. ఒకటి డిఫరెన్స్ అండ్ సపరేషన్, అలాగే హోలిజం ఇంకా హైరార్కీ. థియరీ ఆఫ్ డిఫరెన్స్ అండ్ సపరేషన్ ఏంటంటే ఇప్పుడు ఎవ్రీ క్యాస్ట్‌కి అంటే ప్రతి ఒక్క క్యాస్ట్‌కి సో డిఫరెంట్ ఫార్మ్ అంటే ఒకరితో పోల్చుకుంటే ఇంకో క్యాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. అండ్ అలాగే వాళ్ళు ఏంటంటే క్యాస్ట్ వాళ్ళు స్ట్రిక్ట్‌గా సపరేట్ చేశారు. అంటే ప్రతి ఒక్క క్యాస్ట్‌తో మిక్స్ అవ్వకుండా ఉండడానికి. అండ్ అలాగే దానివల్ల ఒక స్క్రిప్చురల్ రూల్స్ అనేవి పెట్టుకున్నారన్నమాట. లైక్ అంటే క్యాస్ట్ అనేవి మిక్స్ చేయకుండా సో వాళ్ళు ఫుడ్ షేరింగ్ అని పర్టికులర్‌గా ఇవే చేయాలి. అండ్ అలాగే మ్యారేజ్ పర్టికులర్‌గా ఈ గ్రూప్ వాళ్ళే చేసుకోవాలని చెప్పి అండ్ అలాగే సోషల్ ఇంటరాక్షన్ టు ద ఆక్యుపేషన్. సో ఇవన్నీ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అనేవి పెట్టుకున్నారు. సో వాళ్ళు వేరే క్యాస్ట్‌తో మిక్సింగ్ అవ్వకుండా డిఫరెంట్‌గా ఉందామని. అండ్ అలాగే ఇది డిఫరెంట్ ఇంకా సెపరేట్ క్యాస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక ఇండివిడ్యువల్ ఎగ్జిస్టెన్స్ అనేది లేదనమాట. అండ్ అలాగే వాళ్ళు ఏంటంటే ఒక లార్జ్ హోల్‌గా ఉంటారు. అండ్ అలాగే టోటాలిటీ ఆఫ్ ది సొసైటీ కన్సిస్టింగ్ ఆల్ క్యాస్ట్. నెక్స్ట్ చూసుకుంటే హోలిజం ఇంకా హైరార్కీ. సో ఈ సొసైటల్ హోల్ ఏమైతే ఉందో సో సిస్టమ్ ఏమైతే ఉందో హైరార్కియల్ నార్మల్గా ఈగాలిటరీ సిస్టమ్తో పోల్చుకుంటే ఈగాలిటేరియన్ అంటే ఒక ఈక్వల్ రిప్రజెంటేషన్ అనమాట. సో ఒక ఈచ్ ఇండివిజువల్ క్యాస్ట్ అనేది ఒక డిస్టింక్ట్ ప్లేస్నే కాదు ఒక ఆర్డర్ ర్యాంక్ని కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లేడర్ లైక్ అరేంజ్మెంట్ అనేది చేస్తుంటారు. పర్టికులర్ పొజిషన్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క క్యాస్ట్కి ఫ్రమ్ హైయెస్ట్ టు లోయెస్ట్. అండ్ అలాగే ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఇప్పుడు హైయెస్ట్ ఎవరు లోయెస్ట్ ఎవరు అంటే ప్యూరిటీ ఇంకా పొల్యూషన్ బేస్ చేసుకొని హైరార్కికల్ ఆర్డర్ అనేది డిస్టింగ్విష్ చేస్తారు. అండ్ నెక్స్ట్ అలాగే ఈ ఎవరైతే ఈ సేక్రెడ్కి ఇంకా రిచువల్ ప్యూరిటీకి దగ్గరగా ఉంటారో వాళ్ళు హై స్టేటస్. అండ్ అలాగే ఎవరైతే దూరంగా ఉంటారో అంటే అపోజ్ టు సేక్రెడ్ అలాగే వాళ్ళైతే రిచువల్లీ పొల్యూటింగ్ అని చెప్పి వాళ్ళని దూరంగా ఉంచుతారనమాట. సో ఎవరికైతే హై స్టేటస్ ఉందో వాళ్ళకి అంటే ఎవరైతే రిచువల్లీ ప్యూర్ ఉంటారో వాళ్ళు హై స్టేటస్. అండ్ అలాగే లెస్ ప్యూర్గా ఉంటారో వాళ్ళకి లో స్టేటస్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్క సొసైటీలో కూడా మెటీరియల్ పవర్ అనేది క్లోజ్గా అసోసియేట్ అవుతుంది ఈ సోషల్ స్టేటస్లో. అంటే లైక్ ఎకనామిక్ ఆర్ మిలిటరీ పవర్. సో ఎవరైతే వార్లో ఓడిపోతారో వాళ్ళని ఒక లో క్యాస్ట్ స్టేటస్ అనేది ఇస్తారు వాళ్ళకి. అది హిస్టోరియన్స్ అయితే బిలీవ్ చేస్తారు. నెక్స్ట్ కొలోనియలిజం ఇంకా క్యాస్ట్. సో మోడర్న్ హిస్టరీ చూసుకుంటే మనకి ఈ ఒక న్యాచురల్ డివైడింగ్ లైన్ అనేది ఉందన్నమాట. కొలోనియల్ పీరియడ్ నుంచి అండ్ అలాగే పోస్ట్ ఇండిపెండెన్స్ ఏమైతే గ్యాప్ ఉందో అక్కడే ఒక క్యాస్ట్ అనేది చేంజ్ అయింది. అంటే ఒక ఫండమెంటల్ చేంజెస్ అనేవి జరిగినాయి అని చెప్పి మెన్షన్ చేస్తారు. అండ్ ఈవెన్ ఇప్పుడు మనం ఏమైతే క్యాస్ట్ అనేది మనకి తెలుసు ఒక సోషల్ ఇన్స్టిట్యూషన్ లాగా అది ఒక స్ట్రాంగ్లీ అంటే ఈ కొలోనియల్ పీరియడ్లో మాత్రమే షేప్ అయింది. అండ్ అలాగే ర్యాపిడ్ చేంజెస్ కూడా జరిగింది. స్కాలర్స్ ఏం బిలీవ్ చేస్తారంటే ఈ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైతే ఉన్నాయో లైక్ క్యాస్ట్ ఇది ఈ మేజర్ చేంజెస్ అనేవి ఈ కొలోనియల్ పీరియడ్లోనే జరిగినాయి. అండ్ అలాగే ఇన్ఫ్యాక్ట్ స్కాలర్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న క్యాస్ట్ అనేది చాలా ఒక ప్రొడక్ట్ ఆఫ్ ది కొలోనియలిజంగా చెప్తారు. అంటే కొలోనిజంలో ఉన్న ప్రొడక్ట్ ఇది ఒక మోస్ట్ అంటే మనం కంపేర్ చేసుకుంటే ఏన్షియంట్ ఇండియన్ ట్రెడిషన్తో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్
ప్రతి ఒక్క చేంజెస్ కూడా అంతా ఇంటర్నల్గా డెలిబరేట్ కాదు. ఇనిషియల్గా బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే వాళ్ళు కాంప్లెక్సిటీ ఆఫ్ ఎ క్యాస్ట్ని అంటే అర్థం చేసుకుంటాకి ఎఫర్ట్స్ అనేవి పెట్టారు. అండ్ అలాగే కొన్ని మెథడాలిక్ అలాగే ఇంటెన్సివ్ సర్వేస్ ఇంకా రిపోర్ట్స్ అనేవి చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అంటే వేరియస్ టైప్స్ అండ్ క్యాస్ట్ ఆల్ ఓవర్ ద కంట్రీ. అండ్ మెనీ బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఇంట్రెస్ట్ అనేది తీసుకున్నారు మెయిన్గా సర్వేస్ ఇంకా స్టడీస్లో. అండ్ బై ద ఫార్ మోస్ట్ ఇంపార్టెంట్ అఫీషియల్ ఎఫెక్ట్ టు కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ ది క్యాస్ట్ విచ్ త్రూ సెన్సస్. సో ఫస్ట్ 1960లో స్టార్ట్ చేశారు సెన్సస్. అదొక రెగ్యులర్ అయిపోయింది అప్పటి నుంచి ఒక 10 years ఎక్సైజ్గా. నెక్స్ట్ అలాగే బ్రిటిష్ గవర్నమెంట్ 1881 నుంచి ఇంకా ఇలా కంటిన్యూస్గా సెన్సస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ 1901 సెన్సస్లో ది హర్బర్ట్ రిస్లీ ఈయన డైరెక్షన్ ప్రకారం పర్టికులర్గా ఒక ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్నారు. అండ్ అలాగే ఒక సోషల్ హైరార్కీ ఆఫ్ ఏ క్యాస్ట్ అంటే ఇప్పుడు సోషల్ ఆర్డర్లో అయితే పెట్టారనమాట. సో అది ఒక ర్యాంక్ అనేది ఇచ్చారు. సో అది దీని ఒక హ్యూజ్ ఇంపాక్ట్ అనేది వచ్చింది. సో నెంబర్ ఆఫ్ అంటే సెన్సస్ కమిషనర్కి అడ్రస్ చేస్తూ నెంబర్ ఆఫ్ పిటిషన్స్ వస్తాయి. ఎందుకంటే మా క్యాస్ట్ ఎందుకు కింద ఉంది, సో మేము హిస్టారికల్ ఎవిడెన్సెస్ కూడా చూపిస్తాం, సో మా క్యాస్ట్ ఈ క్యాస్ట్ కంటే ఎక్కువ అని చెప్పి ఒక పిటిషన్స్ అనే నెంబర్ ఆఫ్ వస్తూ ఉంటాయి. సో ఓవరాల్ స్కాలర్స్ చెప్తారంటే ఇదొక డైరెక్ట్ అటెంప్ట్ ఏమైతే ఉందో ఒక అఫీషియల్లీ రికార్డ్ క్యాస్ట్ స్టేటస్ అనేది చేంజ్ అయ్యింది ఇన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఇది క్యాస్ట్ ఐడెంటిటీస్ హ్యాడ్ బీన్ మచ్ మోర్ ఫ్లూయిడ్ ఇంకా లెస్ రిజిడ్. సో ఇది కంటిన్యూ అయింది అండ్ కంటిన్యూడ్ అండ్ రికార్డెడ్ స్టార్ట్ చేసినప్పుడు క్యాస్ట్ అనేది ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అయిందనమాట. క్యాస్ట్ బిగాన్ టు టేక్ ఎన్ న్యూ లైఫ్. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో టుక్ అన్ ఇంట్రెస్ట్. సో బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ వెల్ఫేర్ ఆఫ్ డౌన్ టోన్ క్యాస్ట్ అంటే ఇప్పుడు డిస్ప్లేస్ క్లాస్ అని రిఫర్ చేస్తారు. సో వాళ్ళ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని అంటే వాళ్ళ వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకుని కూడా అడ్మినిస్ట్రేషన్ చేశారు. 1935 గవర్నమెంట్ యాక్ట్ పాస్ చేశారు. దాంట్లో ఏంటంటే షెడ్యూల్ క్యాస్ట్ లిస్ట్ అనేది రికగ్నైజ్ చేశారు అనమాట. ఒక లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. దాంట్లో షెడ్యూల్ క్యాస్ట్ ఇంకా షెడ్యూల్ ట్రైబ్స్ని రికగ్నైజ్ చేశారు. సో అలా షెడ్యూల్ ట్రైబ్స్ ఇంకా షెడ్యూల్ క్యాస్ట్ అనేది టర్మ్ మనకి బీయింగ్లోతో వచ్చింది. నెక్స్ట్ అలాగే క్యాస్ట్ అట్ ద బాటమ్ చూసుకుంటే ఎవరైతే క్యాస్ట్లో అంటే బాటమ్ లైన్లో ఉన్నారో వాళ్ళు చాలా సివియర్ డిస్క్రిమినేషన్ని ఫేస్ చేశారు. అండ్ ఈవెన్ సో కాల్డ్ అన్టచబిలిటీ క్యాస్ట్ అనేది పిలిచేవాళ్ళు. అండ్ ఈవెన్ ఇవన్నీ షెడ్యూల్ క్యాస్ట్ అయితే వీళ్ళు ఒక ఒక సివియర్ డిస్క్రిమినేషన్ అయితే ఎదుర్కొన్నారు. అండ్ అలాగే కొలానిజం ఒక మేజర్ చేంజ్ అనేది తీసుకొచ్చింది క్యాస్ట్ ఆఫ్ అదే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ క్యాస్ట్లో. పర్హాప్స్ మనకి ఇప్పుడు ఏమైతే ఉందో అది అంటే క్యాస్ట్ అనేది ఏమైతే ఉందో అదే ఫండమెంటల్ చేంజ్ అనేది జరిగింది కొలోనియల్లోనే. సో ఇండియానే కాదు, సో హోల్ వరల్డ్ కూడా ఈ ర్యాపిడ్ చేంజ్ని అండర్ గోయింగ్ అయ్యింది. క్యాస్ట్ ఇన్ ప్రెజెంట్ ఇండియా చూద్దాం. సో క్యాస్ట్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేసింది ఇన్ ద మాస్ మొబిలైజేషన్ ఆఫ్ ది నేషనల్ మూమెంట్లో. అండ్ అలాగే ఎఫర్ట్స్ తీసుకున్నారు టు ఆర్గనైజ్ డిప్రెస్ క్లాసెస్, పర్టికులర్ చెప్పాలంటే అన్టచబుల్ క్యాస్ట్. సో వీల్ నేషనల్ మూమెంట్ ప్రిడేటెడ్కి యూజ్ అయింది. అండ్ ఈవెన్ ఇట్ ఈస్ మోర్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ది 19th century. అండ్ ఇది ఒక ఇనిషియేటివ్ ఫర్ ది బోత్ ఎండ్స్ ఆఫ్ ది క్యాస్ట్ స్పెక్ట్రమ్. సో అప్పర్ క్యాస్ట్ ప్రోగ్రెసివ్ రిఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ అలాగే ఈవెన్ లోయర్ క్యాస్ట్ ప్రోగ్రామర్స్ కూడా, సో లైక్ మహాత్మా గాంధీ అండ్ అలాగే జ్యోతిబా ఫూలే ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ వెస్టర్న్ ఇండియాలో, అండ్ అలాగే అయన్ కాళీ, శ్రీ నారాయణ్ గురు, ఇంకా అయోధ్యదాస్, ఇంకా పెరియార్ వీళ్ళందరూ సౌత్లో. సో వీళ్ళు చాలా కష్టపడ్డారు, ఈ లోయర్ కాస్ట్ కోసం ఫైట్ చేశారనమాట. అండ్ అలాగే బోత్ మహాత్మా గాంధీ ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రొటెస్ట్ చేశారు అగైన్స్ ద అన్టచబిలిటీ ఫ్రమ్ 1920s. అండ్ అలాగే అన్టచబిలిటీ ప్రోగ్రామ్ అనేది ఒక మోస్ట్ సిగ్నిఫికెంట్ పార్ట్ అయిపోయింది ఈ కాంగ్రెస్ అజెండాలో బై ద టైమ్ ఆఫ్ ది ఇండిపెండెన్స్. అండ్ అలాగే ఇది స్పెక్ట్రమ్ ఆఫ్ ది నేషనల్ మూవ్మెంట్ అనేది అగ్రిమెంట్ అనేది చేశారు టు అబాలిష్ ద క్యాస్ట్ డిస్టింక్షన్స్. సో డామినెంట్ వ్యూ చూసుకుంటే మెయిన్గా ఇది క్యాస్ట్ అనేది ఓ నేషనల్ మూవ్మెంట్ క్యాస్ట్ని ఎలా ట్రీట్ చేస్తుంది ఒక సోషల్ ఈవిల్. అండ్ ఇది కొలోనియల్ చేసిన ప్లాయ్ టు డివైడ్ ఇండియన్స్ అని చెప్పి ఒక వ్యూ అనేది చూపించేవాళ్ళు నేషనల్ మూమెంట్లో. అండ్ ఈవెన్ బట్ నేషనల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారు లైక్ మహాత్మా గాంధీ, సో సైమల్టేనియస్గా వర్క్ చేశారు మెయిన్గా లోయర్ క్యాస్ట్ని అప్లిఫ్మెంట్ చేయడానికి. ఈవెన్ అది అన్టచబిలిటీ అబాలిష్ చేయాలని అడ్వకేట్ చేశారు. ఈవెన్ అదర్ క్యాస్ట్ రిస్ట్రిక్షన్స్ ఏమైతే ఉన్నా దానికోసం అడ్వకేట్ చేశారు.
అండ్ కల్చరల్ ఇంకా డొమెస్టిక్ స్పియర్స్ ఎలా స్ట్రాంగెస్ట్ అయినాయి అంటే పర్టికులర్గా ఎండోగమీ. ఈవెన్ ఇప్పుడు మనం చూస్తున్నా సరే ప్రాక్టీస్ ఆఫ్ మ్యారింగ్ విత్ ఇన్ క్యాస్ట్ అనేది అది ఈవెన్ అన్ఎఫెక్ట్ అనమాట. ఈవెన్ మోడర్నైజేషన్ అయినా ఇంకా చేంజ్ అనేది రాలేదు. అంటే ఇప్పుడు జరుగుతున్నాయి మోస్ట్ ఆఫ్ ది మ్యారేజెస్, ఈవెన్ అంటే ఐ మీన్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. బట్ క్యాస్ట్ బౌండరీ అనేది ఈవెన్ ఇప్పుడు మనకి ప్రస్తుతం కూడా మనకు చూస్తుంది. సో ఏమైతే ఈ కల్చరల్ ఇంకా డొమెస్టిక్ స్పియర్స్ ఏమైతే ఉన్నాయో క్యాస్ట్కి సంబంధించి అది స్ట్రాంగెస్ట్ అనమాట. సో నెక్స్ట్ క్యాస్ట్ ఇన్ పాలిటిక్స్. సో మెయిన్గా పర్హాప్స్ మనం చెప్పాలంటే ఇప్పుడు ఇండిపెండెంట్ ఇండియా వెరీ స్టార్టింగ్లో డెమోక్రటిక్ పాలిటిక్స్ అనేవి మెయిన్గా ఇది క్యాస్ట్తో చాలా లింక్ అయి ఉన్నాయి అనమాట. సో క్యాస్ట్ అనేది ఒక సెంట్రల్ టు ఎలక్ట్రల్ పాలిటిక్స్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే 1980s నుంచి ఇది స్టార్ట్ అయింది, ఎమర్జెన్స్ ఆఫ్ ది ఎక్స్ప్లిసిటీ క్యాస్ట్ బేస్డ్ పొలిటికల్ పార్టీస్. ఈవెన్ ఇప్పుడు మనం చూసుకున్నా సరే ఏమైతే పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో సో వాళ్ళు క్యాస్ట్ బేస్ చేసుకునే ఓట్లు అనేవి అడుగుతూ ఉంటారు ఎక్కువ. అలాగే జనరల్ ఎలక్షన్స్, ఇది క్యాస్ట్ ఏంటంటే ఒకవేళ ఎవరైతే విన్ అవ్వాలంటే క్యాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లేస్ చేసేది. కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఎలా అంటే కాంప్లికేటెడ్ అనమాట. సో ప్రతి ఒక్కరు సేమ్ కైండ్ ఆఫ్ క్యాస్ట్ ట్రిక్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో ఎమ్మెల్యే ఒక సేమ్ క్యాస్ట్ అయితే సో సేమ్ అనదర్ పార్టీ వాళ్ళు కూడా సేమ్ క్యాస్ట్ వాళ్ళు నుంచో పెడుతూ ఉంటారు. సో అలా వీళ్ళు కూడా ఒక సేమ్ కైండ్ ఆఫ్ క్యాస్ట్ క్యాల్కులేట్ చేసి యూటిలైజ్ చేసుకుంటారనమాట. నెక్స్ట్ సాంస్క్రిటైజేషన్ ఇంకా డామినెంట్ క్యాస్ట్. సో ఇది బోత్ ఎంఎన్ శ్రీనివాస్ గారు కాంట్రిబ్యూట్ చేశారు అండ్ అలాగే దీని గురించి ఎక్స్టెన్సివ్గా డిస్కస్ చేశారు. అండ్ ఈవెన్ కొంతమంది స్కాలర్స్ క్రిటిసైజ్ కూడా చేస్తారు. సాంస్క్రిటైజేషన్ ఏంటంటే మెయిన్గా ఎవరైతే క్యాస్ట్ వాళ్ళు ఉంటారో, ఎస్పెషల్లీ మిడిల్ ఇంకా లోయర్ క్యాస్ట్ వాళ్ళు ఉంటారో వాళ్ళు వాళ్ళ ఓన్ స్టేటస్, సోషల్ స్టేటస్ అనేది ఎక్కువ హై స్టేటస్గా ఉండాలని వాళ్ళు రిచువల్ ఇంకా డొమెస్టిక్ ఇంకా సోషల్ ప్రాక్టీస్ అంటే హయ్యర్ స్టేటస్ వాళ్ళది అడాప్ట్ చేసుకుంటూ ఉంటారు, దాన్ని సాంస్క్రిటైజేషన్. అండ్ అలాగే డామినెంట్ క్యాస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇండిపెండెన్స్ తర్వాత అంటే మనం ఇండియా ఇండిపెండెంట్ అయిన తర్వాత సో అదేంటి లార్జ్ ల్యాండ్ రైట్స్ గ్రాంటెడ్ పొందిన వాళ్ళే వీళ్ళు అనమాట డామినెంట్ క్యాస్ట్. సో మన ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి యాబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్ ఉంటారు, అంటే వీళ్ళు ఎక్కువగా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు. సో ఏంటంటే వీళ్ళు అగ్రికల్చర్ ఎకానమీలో ఏం పార్ట్ ప్లే చేయరు, కానీ వాళ్ళు రెంట్ అనేది క్లెయిమ్ చేస్తారు. సో వాళ్ళు విలేజ్లో ఉండరు, ఈవెన్ వాళ్ళు టౌన్స్లో సిటీస్లో ఉంటారు, కానీ రెంట్ మాత్రం క్లెయిమ్ చేస్తారన్నమాట. సో బట్ ఇక్కడ మేనేజ్మెంట్ ఆఫ్ ద అగ్రికల్చర్ జరిగేదేమో అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ ఎవరైతే చేస్తారో అగ్రికల్చర్స్ ఇవంతా అంటే ల్యాండ్స్లో. సో ఇప్పుడు బట్ వేర్ నాట్ వాళ్ళు కల్టివేటర్స్ కాదు, కానీ మేనేజ్ చేసే వాళ్ళకి ఈ ల్యాండ్ రైట్స్ అనేవి వెళ్ళినాయి అనమాట. సో వాళ్ళకి ఈ ల్యాండ్ రైట్స్ గ్రాంట్ చేశారు. సో అలా వీళ్ళు ఒకసారి వీళ్ళకి ఈ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి ఈ ల్యాండ్ రైట్స్ రావడం వల్ల వాళ్ళు ఎకనామిక్ పవర్ కూడా ఎక్వైర్ చేసుకున్నారు. సో దానివల్ల ఈ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ చూసుకుంటే ఎలక్టోరల్ డెమోక్రసీ బేస్డ్ ఆన్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ చూసుకుంటే పొలిటికల్ పవర్ కూడా వీళ్ళకి లార్జ్ నెంబర్ ఆఫ్ పొలిటికల్ పవర్ అనేది వచ్చింది. సో ఇంటర్మీడియట్ క్యాస్ట్ ఎవరైతే ఉంటారో లైక్ ఇది వాళ్ళు డామినెంట్ క్యాస్ట్ అయిపోయారు కంట్రీ సైడ్. అండ్ అలాగే ఈ రీజనల్ పాలిటిక్స్లో ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తున్నారు అండ్ ద అగ్రేరియన్ ఎకానమీలో కూడా. సో ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మనకి యాదవాస్ ఆఫ్ బీహార్ ఇంకా యూపీ, వోకలిక్స్ ఇంకా కర్ణాటక, రెడ్డి ఇంకా కమ్మాస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మరాఠాస్ ఇన్ మహారాష్ట్ర, జాట్స్ ఆఫ్ పంజాబ్, హర్యానా, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్, అలాగే పట్టిదార్స్ ఇంకా గుజరాత్లో. సో క్యాస్ట్ అనేది అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఇన్విజిబుల్గా అయింది. సో క్యాస్ట్ సిస్టమ్ అనేది మన కాంటెంపరీ పీరియడ్లో చూసుకుంటే ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైక్ అబ్బర్ మిడిల్ ఇంకా అప్పర్ క్లాసెస్ వాళ్ళు క్యాస్ట్ అనేది ఒక ఇన్విజిబుల్గా అంటే మేము ఏమైతే బెనిఫిట్స్ వచ్చాయో మాకు అవన్నీ మా కష్టం వల్ల వచ్చాయి, క్యాస్ట్ వల్ల కాదు అని చెప్పి వీళ్ళు అనుకుంటారు. అండ్ ఈవెన్ ఫర్ దీస్ గ్రూప్స్ వీళ్ళు ఏంటంటే ఎవరైతే డెవలప్మెంట్ పాలసీస్ ద్వారా అంటే పోస్ట్ కొలోనియల్ ఎలాలో మనకి ఏమైతే జరిగినాయి డెవలప్మెంట్ పాలసీస్, సో దానివల్ల బెనిఫిట్ పొంది ఉంటారు, కానీ వాళ్ళు అది డినై చేస్తున్నారు. అది మాకు అంటే మేము కష్టపడ్డాం అందుకే మాకు వచ్చింది, క్యాస్ట్ అనేది దానికి కారణం కాదు అని చెప్పి
మెన్షన్ చేస్తారు. కానీ వాళ్ళ క్యాస్ట్ స్టేటస్ అనేది చాలా క్రూషియల్. వాళ్ళకేంటంటే నెసెసరీ ఎకనామిక్ అలాగే ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ అనేవి ఉన్నాయి. సో దానివల్ల వాళ్ళు ఫుల్ అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఆపర్చునిటీస్ ఏమైతే ఉన్నాయో లైక్ అంటే ర్యాపిడ్ డెవలప్మెంట్ కోసం ఏవైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో వాళ్ళందరూ అడ్వాంటేజ్ అనేది తీసుకున్నారు. పర్టికులర్ చెప్పాలంటే అప్పర్ క్యాస్ట్ ఎలైట్ వాళ్ళు ఈ సబ్సిడైజ్డ్ పబ్లిక్ ఎడ్యుకేషన్ అలాగే స్పెషల్లీ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మెడిసిన్, మేనేజ్మెంట్ ఇవన్నీ బెనిఫిట్ పొందిన వాళ్ళే. అండ్ అలాగే పబ్లిక్ సెక్టర్ జాబ్స్ ఎక్స్పాన్షన్ కూడా వీళ్ళు అంటే ఈ ఇండిపెండెన్స్ తర్వాత ఎర్లీ డికేడ్స్లో సో వీళ్ళకి పబ్లిక్ సెక్టర్ జాబ్స్ కూడా అడ్వాంటేజ్ అనేది తీసుకున్నారు. ఈవెన్ వీళ్ళకి ఇనిషియల్ పీరియడ్లో ఏంటంటే అసలు ఏం కాంపిటీషన్ కూడా లేదు. అండ్ ప్రివిలైజ్డ్ స్టేటస్ అనేది వీళ్ళకి ఉంది. ఈవెన్ సెకండ్ అండ్ థర్డ్ జనరేషన్ కూడా కంటిన్యూ అయింది. సో అండ్ థర్డ్ జనరేషన్ వాళ్ళకి ఏంటంటే ఒక ఎకనామిక్ ఇంకా ఎడ్యుకేషనల్ క్యాపిటల్ సరిపోతుంది. వాళ్ళు ఒక క్వైట్ సఫిషియంట్ అవ్వాలంటే అంటే వాళ్ళ లైఫ్ ఛాన్సెస్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. వీళ్ళందరూ బెటర్ ఆపర్చునిటీ తీసుకున్న వాళ్ళు. సో దీనికి కారణం మెయిన్ క్యాస్ట్. ఎందుకంటే అంతకుముందు వీళ్ళకి అంతా బెనిఫిట్ పొందిన వాళ్ళే క్యాస్ట్ బేస్ చేసుకొని. సో క్యాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఈవెన్ నౌ ఇప్పుడు కూడా ఈ మ్యారేజ్లో, రిలీజియస్ ప్రాక్టీస్లో, కిన్షిప్లో సో ఇదంతా పర్సనల్ స్పియర్లో ఒక లిమిటెడ్గా ఉంది. నెక్స్ట్ క్యాస్ట్ అనేది లోయర్ క్యాస్ట్ వాళ్ళకి టూ విజిబుల్ అయిపోయింది. అంటే ఇప్పుడు వాళ్ళు క్వైట్ అంటే ఇప్పుడు ఏమైతే షెడ్యూల్ ట్రైబ్స్కి, షెడ్యూల్ క్యాస్ట్కి, బ్యాక్వర్డ్ క్యాస్ట్కి క్వైట్ ఆపోజిట్ అయింది. అంటే ఇప్పుడు అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఎలా అయిందో దానికి ఆపోజిట్ అనేది వీళ్ళకి జరిగింది. అండ్ అలాగే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి నో ఇన్హెరిటెడ్ ఐ మీన్ ఎడ్యుకేషనల్ కానీ సోషల్ క్యాపిటల్ కానీ లేదు. అండ్ అలాగే వాళ్ళు చాలా అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరితో కంపీట్ అవ్వాలంటే ఆల్రెడీ వాళ్ళకి అన్నీ ఉన్న అప్పర్ క్యాస్ట్ వాళ్ళ గ్రూప్తో అయితే వాళ్ళు కంపీట్ అవ్వాలి. కానీ దానికి వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరు దానికి. అండ్ అలాగే వాళ్ళ క్యాస్ట్ ఐడెంటిటీ కూడా వాళ్ళు అబెండన్ చేయలేరు కదా. సో అలా సో వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళు ఈ కంటిన్యూ టు సఫర్ ఫ్రమ్ ద డిస్క్రిమినేషన్ ఆఫ్ ది వేరియస్ కైండ్స్ నుంచి వాళ్ళు డిస్క్రిమినేషన్ అయితే సఫర్ అవుతూనే వచ్చారు. అండ్ పాలసీస్ ఇంకా రిజర్వేషన్స్ ఇవి ప్రొడక్టివ్ డిస్క్రిమినేషన్స్ మెయిన్గా బై ద స్టేట్ చేసింది. అండ్ అంటే రిజర్వేషన్స్ అనేది స్టార్ట్ చేశారు అండ్ ఐ మీన్ లోయర్ కాస్ట్ వాళ్ళకి. అండ్ అలాగే లైఫ్ లైన్ టెన్స్ టు మేక్ దేర్ క్యాస్ట్ ఆల్ ఇంపార్టెంట్ అండ్ ఆఫన్ ఓన్లీ ఆస్పెక్ట్ ఆఫ్ దేర్ ఐడెంటిటీ దట్ ద వరల్డ్ రికగ్నైజెస్. నెక్స్ట్ అలాగే లోయర్ కాస్ట్ వాళ్ళ కోసం అంటే ఐ మీన్ వాళ్ళ కోసం ఎవరెవరు ఫైట్ చేశారో చూద్దాం. ఫస్ట్ జ్యోతిరావ్ గోవిందరావ్ ఫూలే. అండ్ ఈయన మెయిన్గా అంటే డినౌన్స్డ్ ద ఇన్జస్టిస్ ఆఫ్ ది క్యాస్ట్ సిస్టమ్ అండ్ అలాగే స్కోర్డ్ ఇట్స్ రూల్స్ ఆఫ్ ప్యూరిటీ ఇంకా పొల్యూషన్ గురించి. అండ్ అలాగే ఈయన సత్యోశోధక్ సమాజ్ అంటే ట్రూత్ సీకర్ సొసైటీ ఫౌండ్ చేశారు. అండ్ అలాగే ఈయన సెక్యూరింగ్ హ్యూమన్ రైట్స్ ఇంకా సోషల్ జస్టిస్ ఫర్ లో క్యాస్ట్ పీపుల్ కోసం డివోటెడ్. నెక్స్ట్ సావిత్రిబాయి ఫూలే. ఈమె ఫస్ట్ హెడ్ మిస్ట్రెస్ ఆఫ్ ది కంట్రీస్ ఫస్ట్ స్కూల్ ఫర్ గర్ల్స్ ఇన్ పూణే. అండ్ అలాగే ఈమె శూద్రాస్కి ఇంకా అతి శూద్రాస్కి ఎడ్యుకేషన్ ఇచ్చింది. అండ్ అలాగే నైట్ స్కూల్ అనేది జరిపింది అనమాట ఫర్ అగ్రికల్చరిస్ట్ ఇంకా లేబరర్స్కి. అండ్ అలాగే ఈమె ప్లేగ్ పేషెంట్ని సర్వ్ చేస్తూ చనిపోయారు. నెక్స్ట్ అయంకాళి బార్న్ ఇన్ కేరళ, లీడర్ ఆఫ్ ది లోయర్ క్యాస్ట్ ఇంకా దళిత్స్కి లీడరు. అండ్ అలాగే దళిత్స్కి అంటే ఫ్రీడమ్ వచ్చిందనమాట. అంటే అయంకాళి వల్ల అంటే వాళ్ళు పబ్లిక్ రోడ్స్లో నడవచ్చు అని, ఈవెన్ దళిత్ చిల్డ్రన్స్ కూడా స్కూల్లో జాయిన్ అవ్వచ్చు అని అట్లాంటివన్నీ ఫైట్ చేసి వీళ్ళకి ఐ మీన్ ఈ ఫ్రీడమ్ అనేది తీసుకొచ్చారు. నెక్స్ట్ పెరియార్ ఈవి రామస్వామి నాయకర్. ఈయన రేషనలిస్ట్ ఇంకా లీడర్ ఆఫ్ ది లోయర్ క్యాస్ట్ మూమెంట్ ఇన్ సౌత్ ఇండియా. అండ్ అలాగే ఈయన పీపుల్ని రియలైజ్ అయ్యేలా చేశారు. ప్రతి ఒక్కరు ఈక్వల్ అని, అలాగే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇండివిజువల్ అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ వాళ్ళు అంటే వాళ్ళ బర్త్ రైట్, వాళ్ళ లిబర్టీని, ఈక్వాలిటీని ఎంజాయ్ చేస్తూ జీవించాలి అని చెప్పి. నెక్స్ట్ శ్రీ నారాయణ్ గురు. ఈయన నారాయణ్ గురు బార్న్ ఇన్ కేరళ. ఈయన బ్రదర్హుడ్ ఫర్ ఆల్ అండ్ ఫౌట్ against the ill efforts of the caste system. And ఈయన వర్డ్స్ ఏంటంటే వన్ caste, one religion, one God for all men. Next, M.N. Srinivas. So, Mysore Narasimhachar Srinivas was the one of the most foremost sociologist, ఇంకా social anthropologist. So, Sanskritization ఇంకా dominant caste terms అనేవి కాయిన్ చేసింది ఈయనే. అండ్ అలాగే తన బుక్ వచ్చి రిమెంబర్డ్ విలేజ్, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ విలేజ్ స్టడీస్ ఇన్ సోషల్ ఆంథ్రపాలజీ.
ఇది క్యాస్ట్ గురించి. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.